వెల్కమ్ టు సిసి. ఈరోజు మనం ఆర్ఆర్బి జనరల్ సైన్స్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. మనం ప్రీవియస్ క్లాసుల్లో మోర్ దాన్ 500 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఈరోజు దాని కంటిన్యూషన్ సిరీస్గా క్వశ్చన్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హూ డిస్కవర్ ద సెల్ థియరీ అన్నాడండి. హూ డిస్కవర్ ద సెల్ థియరీ. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే స్లీడెన్ అండ్ స్వాన్ అండి. మనకు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. స్లీడెన్ అండ్ స్వాన్ అని ద టూ సైంటిస్ట్, వెరీ డిఫరెంట్ సైంటిస్టులు అండి. ఇక్కడ రాబర్ట్ హుక్ చూసినట్లయితే మనకు హీ డిస్కవర్డ్ సెల్ అండి. కణాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త అంటే మనకు రాబర్ట్ హుక్. ఇతను రాబర్ట్ హుక్ ఏం చేశాడు, ఒక చెట్టు యొక్క బెరడును తీసుకొని దాన్ని మైక్రోస్కోప్లో చూశాడండి, అబ్జర్వ్ చేశాడు. అలా అబ్జర్వ్ చూసినట్లయితే అతనికి ఇలా తేనె తెట్టెలోని ఒక గదుల్లాగా, మనకు ఒకవేళ తేనె హనీ కోంబ్ చూశారనుకోండి, హనీ కోంబ్లు ఎలా ఉంటుంది, ఇలా చిన్న చిన్న గదుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అతను దీన్ని ఒక చిన్న గదిని అతను సెల్ అన్నాడండి. అంటే ఎవరు కనిపించారండి? ఫస్ట్ రాబర్ట్ హుక్ అండి. రాబర్ట్ హుక్ డిస్కవర్ ద సెల్ ఫర్ ద ఫస్ట్ టైం. కానీ సెల్ థియరీ అనేది డిఫరెంట్ అండి. సెల్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారంటే మనకు స్లీడెన్ అండ్ స్వాన్, టూ సైంటిస్టులు అండి. సెల్ థియరీ ఏం చెప్తుంది అసలుకి? సెల్ థియరీ ఏం చెప్తుందంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఆర్గానిజం, ప్రతి జీవి కూడా చిన్న కణాలతో నిర్మితమై ఉంటుందని చెప్తారండి. మనకు అమీబా దగ్గర నుంచి వేల్ వరకు ఏది చూసినా కూడా మనకు కణాలతో నిర్మితమై ఉంటుంది. అంటే ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ అంటాడండి. ఫస్ట్ థియరీ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. అదేవిధంగా సెకండ్ పాయింట్ ఏంటంటే సెల్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్ అంటాడండి. సెల్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అంటే నిర్మాణాత్మక, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ప్రమాణం, యూనిట్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్ అంటాడండి. ఇది సెకండ్ స్టేట్మెంట్. థర్డ్, మరి ఈ సెల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? దాని ముందు కణాల నుంచి వస్తాయండి. అంటే సెల్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అంటాడండి. డిరైవ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఇది మనకు సెల్ థియరీ యొక్క 3 పాయింట్స్ అండి. సెల్ థియరీ ఏం చెప్తుందంటే, కణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రతి జీవి కూడా చిన్న కణాలతో నిర్మితమై ఉంటుంది. అదేవిధంగా ఏ ఆర్గానిజం చూసుకున్నా కూడా మనకు నిర్మాణాత్మక లేదా క్రియాత్మక ప్రమాణం అంటాం. సింపుల్గా చెప్పాలంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్. స్ట్రక్చరల్ అంటే నిర్మాణాత్మక, దాని యొక్క బాడీ ఏం వేటితో నిర్మితమై ఉంటుంది అంటే కణాలతోటి. వాటిల్లో ఫంక్షనల్ అంటే క్రియాత్మక ప్రమాణం అంటే సెల్ అవుతుంది. ఇలా ఏ ఆర్గానిజం తీసుకున్నా కూడా మనకు సెల్ అనేది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అవుతుందండి. అదేవిధంగా మరి ఈ సెల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది దాని యొక్క ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్, దాని యొక్క ముందు కణాల నుంచి ఈ సెల్స్ ఉద్భవిస్తాయి. ఈ 3 పాయింట్స్ని మనం సెల్ థియరీ అంటారండి. అయితే ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ 2 పాయింట్స్ని మనకు ఎవరు ప్రపోజ్ చేశారంటే స్లీడెన్ అండ్ స్వాన్ అండి. ఇక్కడ ఇది కూడా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. ఈ ఫస్ట్ 2 థియరీస్ అంటే ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అనేది, అదేవిధంగా సెల్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్ అనేది, ఈ 2 స్టేట్మెంట్స్ని కూడా మనకు ప్రపోజ్ చేసింది, సెల్ థియరీలో భాగంగా ప్రపోజ్ చేసింది స్లీడెన్ అండ్ స్వాన్. ఈ 2 పాయింట్స్. అదే ఈ థర్డ్ పాయింట్ ఉంది కదా, సెల్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అంటాడు. అంటే కణాలు దాని ముందు కణాల నుంచి ఏర్పడతాయి అనేది ఎవరు ప్రపోజ్ చేశారంటే రుడాల్ఫ్ విర్కో అంటారండి. రుడాల్ఫ్ విర్కో. ఇలా మనకు ఈ 2 పాయింట్స్ అయితే స్లీడెన్ స్వాన్, థర్డ్ పాయింట్ రుడాల్ఫ్ విర్కో. ఇది కణ సిద్ధాంతం సంబంధించింది, సెల్ థియరీ సంబంధించింది. ఇక్కడ సెల్ థియరీతో పాటు మనం కణాలకు సంబంధించి చూడండి, మనం ఇంతకుముందు చూసాము స్టడీ ఆఫ్ సెల్ అంటే ఏంటండి? స్టడీ ఆఫ్ సెల్ కణం అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటే సైటాలజీ అంటారండి. సైటాలజీ. గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే ఏంటండి? టిష్యూ అంటాం, కణజాలం అంటాం. కొన్ని కణాలు కలిస్తే వచ్చేది గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం టిష్యూ అంటాం. టిష్యూ. స్టడీ ఆఫ్ టిష్యూస్ని మనం హిస్టాలజీ అంటారండి. స్టడీ ఆఫ్ టిష్యూని హిస్టాలజీ అంటారు. ఇక్కడ ఫస్ట్ టైం ఏ సైంటిస్ట్ డిస్కవర్ చేశాడండి సెల్ని?
రాబర్ట్ హుక్ డిస్కవర్డ్ సెల్ ఫర్ ద ఫస్ట్ టైం అంటాం. ఓకే, రబ్బర్ బెడ్లో కనిపెట్టాడండి. అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్మాలెస్ట్ సెల్, అతి చిన్న కణం, మైకోప్లాస్మా. లార్జెస్ట్ సెల్, అతిపెద్ద కణం, ఆస్ట్రిచ్ ఎగ్ అండి, ఆస్ట్రిచ్ గుడ్డు, ఆస్ట్రిచ్ ఎగ్. అదేవిధంగా లాంగెస్ట్ సెల్, అతి పొడవైన కణం, లాంగెస్ట్ సెల్, న్యూరాన్. మనకు న్యూరాన్ అనేది అతి పెద్ద కణం అండి. అతి పెద్ద కణం అంటే ఆస్ట్రిచ్ ఎగ్. ఓకే, స్మాలెస్ట్ సెల్ అంటే మైకోప్లాస్మా అనే ఒక మైకోప్లాస్మా గ్యాలిసెప్టమ్ అంటారండి పూర్తి పేరు. ఓకే, ఈ 3 పాయింట్స్ కూడా ఎగ్జామ్లో మనకు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడండి. ఇవి సెల్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? స్లీడెన్ అండ్ స్వాన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నాడండి. సెకండ్ క్వశ్చన్ న్యూక్లియర్ రియాక్టర్స్ సంబంధించింది, కెమిస్ట్రీకి సంబంధించింది. ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్స్ని ఫస్ట్ టైం కనిపెట్టింది ఎవరంటే ఎన్రికో ఫెర్మి అండి, ఎన్రికో ఫెర్మి. మరి ఇక్కడ హోమీ జహంగీర్ బాబా ఏం చేశాడు? ఇండియన్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్ అంటారండి. ఓకే, హీ ఈజ్ వెల్ నోన్ యాజ్ ద ఇండియన్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్ సంబంధించి హోమీ జహంగీర్ బాబా అండి. అదేవిధంగా ఆండర్సన్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఇతను పాజిట్రాన్ని కనుక్కున్నాడండి. పాజిట్రాన్, ఫాదర్ ఆఫ్ పాజిట్రాన్ అనుకోవచ్చు. పాజిట్రాన్ యాంటీ పార్టికల్ అంటారు దీన్ని. పాజిట్రాన్నే మనం యాంటీ పార్టికల్ అని కూడా అనొచ్చు. యాంటీ పార్టికల్. అదేవిధంగా నీల్స్ బోర్ అనే సైంటిస్టు మనకు హైడ్రోజన్ ఆటమ్ థియరీని ప్రపోజ్ చేశాడండి. ఈ 3 థియరీస్లో మనకు ఎన్రికో ఫెర్మి అనే సైంటిస్టు న్యూక్లియర్ రియాక్టర్ని కనిపెట్టాడండి. న్యూక్లియర్ రియాక్టర్స్ మనకు ఫ్యూజన్ రియాక్షన్స్ని ఉపయోగించి వాటి యొక్క న్యూక్లియర్ కేంద్రక చర్యల ద్వారా ఆటమిక్ బాంబు కావచ్చు, హైడ్రోజన్ బాంబు కావచ్చు, న్యూక్లియర్ రియాక్టర్స్లో కావచ్చు, ఓకే, ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే పద్ధతుల్లో న్యూక్లియర్ రియాక్టర్స్ని యూజ్ చేస్తుంటారండి. నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్, వాట్ కాజెస్ ద సెక్స్ ఆఫ్ ద అన్బార్న్ చైల్డ్ అన్నాడండి. అంటే పుట్టబోయే బిడ్డ యొక్క లింగాన్ని నిర్ధారించేది. మనకు మేల్ తీసుకున్నట్లయితే హ్యూమన్స్లో మనకు టోటల్గా 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయండి. అందులో 22 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ని ఆటోజోమల్ క్రోమోజోమ్స్ అంటారు. 23rd పెయిర్ని మనం సెక్స్ క్రోమోజోమ్స్ అంటాము. ఈ సెక్స్ క్రోమోజోమ్స్ పుట్టబోయే పిల్లల యొక్క లింగాన్ని లేదా సెక్స్ని డిటర్మైన్ చేస్తాయండి. ఈ 23rd పేరు మేల్లో XY ఉంటుంది, ఫీమేల్లో XX ఉంటుందండి, XX ఉంటుంది. ఒకవేళ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ Y క్రోమోజోమ్ అనేది మేల్లో ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు ఒకవేళ XY అయితే మనకు మేల్ చైల్డ్ వస్తుంది, అదే XX అయితే ఫిమేల్ చైల్డ్ వస్తుంది. అంటే ఇక్కడ పుట్టబోయే పిల్లల యొక్క చైల్డ్ని డిటర్మైన్ చేసేది ఏదండి? ఫాదర్ క్రోమోజోమ్సా, మదర్ క్రోమోజోమ్సా? ఇక్కడ పేరెంట్స్ బ్లడ్ గ్రూప్ అన్నాడు. పేరెంట్స్ యొక్క బ్లడ్ గ్రూప్ డిటర్మైన్ చేయదండి. పుట్టపోయే పిల్లల యొక్క పేరెంట్స్ బ్లడ్ గ్రూపు డిటర్మైన్ చేయదు. ఇది ఆన్సర్ రాంగ్ అండి. నెక్స్ట్ RH ఫ్యాక్టర్, ఇది కూడా బ్లడ్ గ్రూప్ సంబంధించింది, ఇది కూడా కాదు. మదర్ క్రోమోజోమ్స్ కాదండి, మదర్ క్రోమోజోమ్స్లో XX మాత్రమే ఉంటాయి, ఇది డిటర్మైన్ చేయదు. కానీ ఫాదర్ క్రోమోజోమ్స్ తీసుకున్నట్లయితే మనకు XY ఉంటాయి. ఈ Y అనేది కలిస్తే మనకు మేల్ చైల్డ్ వస్తుందండి. ఓకే, ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి? థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద ఆటమిక్ నెంబర్ ఆఫ్ రేడియం అన్నాడండి. రేడియంని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరండి? మేడం క్యూరీ అండి, మేడం క్యూరీ. ఇక్కడ ఆటమిక్ నెంబర్ ఆఫ్ రేడియం 88 అండి. ఆన్సర్ ఇక్కడ 88 అవుతుంది. మరి ఇక్కడ 90 ఒకవేళ చూడండి,
రేడియం అయితే 88 అండి, ఆటమిక్ నెంబర్ 88. థోరియం అయితే 90 అండి. యురేనియం అయితే 92. ప్లూటోనియం 94 అండి. 94. ఇవన్నీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అండి, మనకు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. అదేవిధంగా అబ్జర్వ్ చేయండి, మనకు 79 ఉంది కదండి, గోల్డ్ యొక్క ఆటమిక్ నెంబర్, దీన్ని ఆరం అని కూడా అంటామండి, ఆరం. దీని యొక్క ఆటమిక్ నెంబర్ 79. అయోడిన్ యొక్క ఆటమిక్ నెంబర్ 53 అండి. అయోడిన్ యొక్క ఆటమిక్ నెంబర్ 53. ఇక్కడ ఆన్సర్ చూడండి, ఇక్కడ 88 అనేది మనకు రేడియం యొక్క ఆటమిక్ నెంబరు, ఇక్కడ 92 అనేది యురేనియం ఆటమిక్ నెంబరు, 79 అనేది గోల్డ్ యొక్క ఆటమిక్ నెంబర్ అండి, ఆరం అంటాం. 53 అనేది అయోడిన్ యొక్క ఆటమిక్ నెంబర్. ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఫంక్షన్ ఆఫ్ ద లెన్స్ ఇన్ ద ఐ ఈజ్. ద ఫంక్షన్ ఆఫ్ ద లెన్స్ కి సంబంధించిందండి, కటకం యొక్క ఫంక్షన్ విధి ఏంటి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మన బాడీలో ఐలో ఉన్న ఐ స్ట్రక్చర్ చూసారనుకుందాం. ఇక్కడ లెన్స్ ఉంటుందండి, ఓకే. ఇది రెటినా అవుతుంది, ఇది లెన్స్ అవుతుంది, ఇది కార్నియా అవుతుంది, ఓకే. ఇలా చూసినట్లయితే ఈ మన బాడీలో ఉన్న లెన్స్ ఏ టైప్ ఆఫ్ లెన్స్ అని కూడా అడుగుతుంటారండి క్వశ్చన్. బై కాన్వెక్స్ లెన్స్ అండి, బై కాన్వెక్స్ లెన్స్. ఏ టైప్ ఆఫ్ లెన్స్ అంటే బై కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ మనకు ఫామ్ అయ్యే ఇమేజ్ కూడా ఒక రకం అడుగుతుంటాడండి ఎగ్జామ్లో. ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ అనేది ఎప్పుడు కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్ అంటండి, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే తలక్రిందులుగా అవుతుంది. మీరు ఒకవేళ ఇలా పెట్టారనుకో, ఇమేజ్ అనేది ఇలా ఉందనుకుందాం, మీకు ఇమేజ్ అనేది ఇలా ఫామ్ అవుతుందండి, అంటే ఇన్వర్టెడ్గా ఫామ్ అవుతుంటుంది. రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది ఐలో లెన్స్కి సంబంధించింది. ఇక్కడ ఈ లెన్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ఏదైనా ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు మనకు ఎగ్జాక్ట్గా ఈ లైట్ రేస్ అనేవి రెటినా పైన ఎప్పుడైతే ఫోకస్ అవుతాయో, ఇక్కడ నుంచి రెటినా నుంచి మనకు ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి సంకేతాలు వెళ్తుంటాయి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఏదైనా వస్తువు ఉన్నప్పుడు కాంతి అనేది లెన్స్ ద్వారా వెళ్ళి మనకు రెటినా పైన పడ్డప్పుడు మనకు బ్రెయిన్కి సంకేతాలు వెళ్తాయి, ఆప్టిక్ నర్వ్ ద్వారా, దృక్నాడి అంటారు, ఓకే. అయితే ఈ లెన్స్ యొక్క పని ఏంటంటే, మెయిన్గా ఈ లెన్స్ లైట్ రేస్ ఇక్కడ పడవచ్చు లేదా ఇక్కడ పడవచ్చు. ఇలా పడకుండా ఎగ్జాక్ట్గా రెటినా పైన ఫోకస్ అయ్యేలాగా ఇది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అంటే మనం డార్క్ లైట్లో ఉండొచ్చు లేదా హై లైట్లో ఉండొచ్చు, అంటే మనం ఎండలో ఉండొచ్చు లేదా చీకట్లో ఉండొచ్చు. ఎండలో ఉన్నప్పుడు ఇది కొంచెం అడ్జస్ట్ అవుతుంటుంది, అదేవిధంగా ప్యూపిల్ ద్వారా అడ్జస్ట్ అవుతుంటుంది, లేదా డార్క్ లైట్లో ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ అవుతుంది. అంటే టోటల్గా ఈ లైట్ రేస్ అనేవి ఎగ్జాక్ట్గా రెటినా పైన ఫోకస్ అయ్యేలాగా చూసేదే మనకు లెన్స్ అండి, ఓకేనా. అంటే లెన్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటండి, ఫస్ట్ ఆప్షన్ చూసాం అనుకోండి, ప్రొటెక్టింగ్ ద ఐ ఫ్రమ్ యాక్సిడెంట్ అన్నాడండి. ఇది రాంగ్ అండి. ప్రొటెక్టింగ్ ద ఐ ఫ్రమ్ యాక్సిడెంట్స్ కాకుండా మామూలుగా ప్రొటెక్టింగ్ ద ఐ ఫ్రమ్ డస్ట్ పార్టికల్స్ అన్నాడు అనుకోండి, అది కార్నియా అవుతుందండి. కార్నియా ఏం చేస్తుందంటే, మనకు పైన కార్నియా అనేది కంటిలో ఉన్న ఫస్ట్ పార్ట్ అండి, అది కార్నియా. యాక్చువల్ పార్ట్ డొనేటెడ్ డ్యూరింగ్ ఐ డొనేషన్ అన్నాడు. అంటే నేత్రదానంలో ఏ పార్ట్ అయితే డొనేట్ చేస్తారో అదే కార్నియా అవుతుందండి, ఓకే. ఇది ఆన్సర్ తప్పు అవుతుందండి. నెక్స్ట్, ద లెన్స్ చేంజ్ చేస్తే ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ ద లెన్స్ ఐ అన్నాడండి. ఇది కరెక్ట్ అవుతుందండి, ఎందుకంటే మీకు చెప్పినట్టు ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎగ్జాక్ట్గా రెటినా పైన పడేలాగా ఫోకల్ లెంత్ని మార్చేదే లెన్స్ అండి, ఓకేనా. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, థర్డ్ అండ్ ఫోర్త్ కూడా రాంగ్ అవుతాయండి.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్, ఇన్ విచ్ గ్రూప్ ఈస్ అయోడిన్ ప్రెజెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అన్నాడండి. అంటే పీరియాడిక్ టేబుల్లో మనకు అయోడిన్ ఎక్కడ ఉందని అడిగాడండి. అయోడిన్ యొక్క ఆటమిక్ నెంబర్ ఎంత అండి? 53. అయోడిన్ అనేది ఒక హాలోజన్ అండి. హాలోజన్స్ మనకి ఇందులో ఏ గ్రూప్లో ఉంటాయండి? గ్రూప్ 17 అండి. గ్రూప్ 17. ఓకేనా? హాలోజన్స్ అన్నీ కూడా గ్రూప్ 17లో ఉంటాయి. మనకు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్ ఇవన్నీ కూడా హాలోజన్స్ కిందకి వస్తాయండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? 17 అవుతుందండి. వాట్ ఈస్ ద పిహెచ్ వాల్యూ ఆఫ్ రెయిన్ వాటర్ అంటాడండి. రెయిన్ వాటర్ యొక్క పిహెచ్ ఎంత? ఇక్కడ చూడండి, నార్మల్ రెయిన్ అంటే నార్మల్గా రెయిన్ వాటర్ యొక్క పిహెచ్ మనకు 5.8 నుంచి 5.6 5.8 మధ్యలో ఉంటుందండి. రెయిన్ వాటర్ 5.6 to 5.8 మధ్యలో ఉంటుందండి. కానీ ఒకవేళ రెయిన్ వాటర్ అనేది మనకు అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ డయాక్సైడ్ కావచ్చు, లేదా సల్ఫర్ డయాక్సైడ్ కావచ్చు, ఇవి వాటర్లోని వేపర్ తోటి రియాక్ట్ అయిందనుకోండి. అట్మాస్ఫియర్లోని వాటర్ వేపర్ తోటి రియాక్ట్ అయితే మనకు ఇక్కడ HNO3 ఫామ్ అవుతుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే ఇవి కూడా వాటర్లో మిక్స్ అయిపోతుందండి, రెయిన్ వాటర్లో మిక్స్ అయిపోతుంది. ఇవి రెండు కూడా యాసిడ్లు కాబట్టి పిహెచ్ అనేది డిక్రీజెస్ లెస్ దాన్ 5.2 అవుతుందండి. అంటే 5.2 కంటే పిహెచ్ ఇంకా తగ్గిపోతుంది. అలా పిహెచ్ తగ్గిపోతే దాన్ని మనం యాసిడ్ రెయిన్ అంటారండి. యాసిడ్ రెయిన్. ఓకే, అంటే నార్మల్గా పిహెచ్ రెయిన్ వాటర్ యొక్క పిహెచ్ ఎంత అండి? 5.6 నుంచి 5.8 మధ్యలో ఉంటుంది. ఒకవేళ అట్మాస్ఫియర్లో ఉన్న వాతావరణంలో ఉన్న నైట్రోజన్ డయాక్సైడ్ కావచ్చు, లేదా సల్ఫర్ డయాక్సైడ్ కావచ్చు, ఇవి వాటర్ వేపర్తో రియాక్ట్ అయినప్పుడు మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ రెండు ఉత్పత్తి అవుతాయి. ఇవి పిహెచ్ని ఇంకా తగ్గిస్తాయి. దాన్నే మనం యాసిడ్ రెయిన్ అంటాం. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? 5.6 to 5.8 మధ్యలో ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ హౌస్ హోల్డ్ 200 యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కన్జ్యూమ్డ్ ఇన్ ఏ మంత్, హౌ మచ్ ఈజ్ దిస్ ఎనర్జీ ఇన్ జౌల్ అన్నాడండి. అంటే ఇక్కడ యూనిట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, 1 kWh మనం యూనిట్ అంటామండి. ఎగ్జామ్లో ఆర్ఆర్బి సంబంధించిన ఎగ్జామ్లో ఈ kWh అనేది రిపీటెడ్గా అడుగుతున్నాడండి. ఎనర్జీ యొక్క ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జంప్షన్ యూనిట్ అండి ఇది. ఓకే, 1 యూనిట్గా తీసుకోవచ్చు. 1 kWh అనేది ఎంతకి ఈక్వల్ అంటే 3.6 మెగా జౌల్స్ అండి. మెగా జౌల్స్ అంటే దీనే 3.6 into 10⁶ జౌల్స్ అనుకోవచ్చు. ఇక్కడ 200 యూనిట్స్ అన్నాడు కాబట్టి 200 into 3.6 into 10⁶ జౌల్స్ అండి. ఇక్కడ 7.2 into 10⁸ జౌల్స్ అవుతుందండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి, ఈ రెండు కూడా ఆప్షన్సే అవుతుంది. 7.2 into 10⁸ జౌల్స్ 2 ఆప్షన్స్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఏ బాల్ విత్ ఏ మాస్ ఆఫ్ 10 kgs డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 10 meters, వాట్ ఈస్ ద వెలాసిటీ బై ద టైమ్ ద బాల్ రీచెస్ ద గ్రౌండ్ అనండి. అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉంటుంది. అందులో ఫస్ట్ ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at అంటామండి. అంటే ఫైనల్ వెలాసిటీ, ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఇనిషియల్ స్పీడ్తో ట్రావెల్ అయినప్పుడు దాని యొక్క యాక్సిలరేషన్ a అయితే t టైం ట్రావెల్ చేస్తే దాని యొక్క ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at ద్వారా మనం డిరైవ్ చేయగలుగుతాం. అలా చూసినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇనిషియల్ వెలాసిటీ 0 అనుకుంటే యాక్సిలరేషన్ ఎంత అండి? 9.8 అవుతుంది. టైం ఎంత అండి? ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కాకుండా మనకు
ఇక్కడ టోటల్గా మాస్ ఇచ్చాడండి. మాస్ అనేది 10 kg ఇచ్చాడు, హైట్ అనేది 10 meters ఇచ్చాడు, వెలాసిటీ మనం కనుక్కోవాలండి. బై ద టైమ్ ఇట్ రీచెస్ ద, అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు పైకి ఇలా వెళ్ళినప్పుడు, లేదా 2 పాయింట్స్ తీసుకున్నాం, ఇందులో హైట్లో ఉంది, ఇంత హైట్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ దీనికి ఉండే ఎనర్జీ ఏంటి అవుతుందండి, mgh పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇనిషియల్ పొజిషన్లో, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో దీని యొక్క వెలాసిటీ ఒకవేళ v అనుకుంటే ½ mv² దీని యొక్క ఎనర్జీ అవుతుందండి, టోటల్ ఎనర్జీ. అంటే ఇక్కడ టోటల్ ఎనర్జీ, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ రెండు కూడా ఈక్వల్ ఉంటాయండి. ఓకే, ఒక వస్తువుకు ఉండే ఎనర్జీ అత్యంత ఎత్తులో ఉండే ఎనర్జీ లేదా ఫస్ట్ పాయింట్లో ఉండేది, దానికి ఒక ఇనిషియల్గా ఉండే ఎనర్జీ అనేది రెండు కూడా కైనెటిక్ ఎనర్జీ రెండు ఈక్వల్గా ఉంటాయండి. అలా చూసినట్లయితే మనం mgh ఈజ్ ఈక్వల్ టు ½ mv²కి ఈక్వల్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ m ఎంత అవుతుందండి, 10 kg, g వాల్యూ 9.8, హైట్ 10 meters అండి, హాఫ్, మళ్ళీ ఇక్కడ మాస్ అనేది 10 kg అవుతుంది, v² అవుతుందండి, v². ఈ 10 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 9.8 into 2 తీసుకున్నట్లయితే టోటల్గా 196 ఈజ్ ఈక్వల్ టు v² అవుతుందండి. ఫైనల్గా 196 ఈజ్ ఈక్వల్ టు v². v ఈజ్ ఈక్వల్ టు √196 ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుందండి. అంటే ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 14 అవుతుందండి. ఆన్సర్ ఇక్కడ 14 meter/s అవుతుందండి. సింపుల్ అండి. మనం టోటల్ పొటెన్షియల్ ఎనర్జీని mgh ½ mv² ఫైనల్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, మనకు వెలాసిటీ తెలుస్తుంది. ఓకే, దీన్ని సింపుల్గా ఇలా రాసుకోవచ్చు అండి. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా రిపీట్ అయినప్పుడు మనం డిరైవ్ చేసుకున్నాం అనుకోండి, ఫార్ములాని ½ mv² డిరైవ్ చేసుకున్నప్పుడు ఈ m క్యాన్సిల్ అయిపోతుందండి. సింపుల్గా v² ఈజ్ ఈక్వల్ టు 2gh అవుతుంది, v ఈజ్ ఈక్వల్ టు √2gh అవుతుందండి. అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా కూడా మీకు డైరెక్ట్ వాల్యూ వచ్చేస్తుందండి. ఒకసారి ఇలా ఈ మెథడ్లో చూద్దామండి. v ఈజ్ ఈక్వల్ టు √2 into 9.8 into హైట్ 10 meters కదండి, దీన్నే √196 వేసుకోవచ్చు. ఆన్సర్ ఇక్కడ 14 అవుతుందండి. ఈ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఈ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే మీకు ఓకే, √2gh అని గుర్తుపెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ద హ్యూమన్ హార్ట్ అన్నాడండి. హ్యూమన్ హార్ట్ సంబంధించింది. మనకు హ్యూమన్లో హార్ట్లో చాంబర్స్ తీసుకున్నట్లయితే 4 చాంబర్స్ ఉంటాయండి. అప్పర్ చాంబర్స్ని మనం ఏట్రియా అంటారు, వీటినే కర్ణికలు అంటాం. ఇక్కడ లోయర్ చాంబర్స్ని మనం వెంట్రికిల్స్ అంటాం, జఠరికలు అంటాం. అయితే ఇక్కడ వెంట్రికల్స్లో ఎప్పుడు కూడా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బ్లడ్ అనేది ఎక్కువ స్టోర్ చేయబడి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రెషర్ తట్టుకోవాలి అన్నా కూడా దీనికి ఎప్పుడు థిక్నెస్ ఎక్కువగా ఉంటుందండి. కర్ణికల్ అంటే ఏట్రియా కంటే వెంట్రికల్స్ యొక్క థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ వెంట్రికల్ అనేది లార్జెస్ట్ వెంట్రికల్ అండి. లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ లార్జెస్ట్ అండి, అదేవిధంగా రైట్ ఏట్రియం ఈజ్ స్మాలెస్ట్ అండి. రైట్ ఏట్రియా ఈజ్ స్మాలెస్ట్. చూడండి, ఎగ్జామ్లో మనకు చాలాసార్లు రిపీటెడ్ అడుగుతుంటాడు. లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ లార్జెస్ట్ వన్, రైట్ ఏట్రియా ఈజ్ స్మాలెస్ట్ వన్ అండి. ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ద సైజ్ ఆఫ్ ద ఏట్రియా ఈజ్ స్మాలర్ దాన్ ద సైజ్ ఆఫ్ ద వెంట్రికల్స్ అన్నాడండి. ఇందులో ట్రూ ఫర్ అన్నాడు కదా. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. రైట్ ఏట్రియం ఈజ్ స్మాలర్ దాన్ ద లెఫ్ట్ ఏట్రియం, ఇది కూడా కరెక్ట్ అవుతుందండి. ద రైట్ వెంట్రికల్ ఈజ్ లార్జర్ దాన్ ద లెఫ్ట్ వెంట్రికల్ అన్నాడండి. రైట్ వెంట్రికల్ అనేది ఇది థర్డ్ స్టేట్మెంట్ తప్పండి. ద సైజ్ ఆఫ్ ద ఏట్రియా ఈజ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ ద వెంట్రికల్స్ అన్నాడండి. ఏట్రియా అనేది కర్ణికల్ అనేవి జట్రికల్ కంటే చిన్నగా ఉంటాయండి. ద సైజ్ ఆఫ్ ద ఏట్రియా ఈజ్ స్మాలర్ అని ఉండాలండి. ఇక్కడ ఇది స్మాలర్ అండి.
ద రైట్ వెంట్రికల్ ఈజ్ స్మాలర్ అండి ఇక్కడ కూడా. ఓకే, ద సైజ్ ఆఫ్ ద ఏట్రియా ఈజ్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ద వెంట్రికల్స్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందండి. ఇది రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి, లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ లార్జెస్ట్, రైట్ ఏట్రియం ఈజ్ స్మాలెస్ట్ అండి. ఓకే ఓకే, నెక్స్ట్ చూడండి, విచ్ సాల్వెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రై క్లీనింగ్ ఆఫ్ ద క్లాత్స్ అంటారండి. నార్మల్గా క్లాత్స్ని వాటర్తో మనం క్లీనింగ్ చేస్తూ ఉంటాం. కాకపోతే కొన్ని క్లాత్స్ని వాటి యొక్క ప్రాపర్టీస్ని బట్టి డ్రై క్లీనింగ్ మాత్రమే చేయాల్సి వస్తుంది. అలాంటి డ్రై క్లీనింగ్లో మనం వాడే ఈ కెమికల్స్ ఏంటంటే బెంజిన్ వాడతామండి, పెట్రోల్ వాడుతుంటాము, అదేవిధంగా కార్బన్ టెట్రాక్లోరైడ్ వాడతాం, అదేవిధంగా పర్క్లోరో కాంపౌండ్స్ వాడుతూ ఉంటాం. అంటే ఇవన్నీ కూడా ఆల్ ది అబోవ్ అండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే డ్రై క్లీనింగ్లో వాడే ఈ లిక్విడ్స్ అన్ని కూడా మనం వాడుతూ ఉంటాం. ఆన్సర్ 4th ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ బ్లీడింగ్ గమ్స్ అన్నాడండి. అంటే విటమిన్స్ దాని యొక్క డెఫిషియన్సీ సంబంధించిన క్వశ్చన్ అండి. ఇక్కడ విటమిన్స్ లో ఫస్ట్ విటమిన్ ఏ యొక్క కెమికల్ నేమ్ ఏంటండి, రెటినాల్ అవుతుందండి, రెటినాల్. విటమిన్ డి యొక్క కెమికల్ నేమ్ క్యాల్సిఫెరాల్. విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్. విటమిన్ ఈ యొక్క కెమికల్ నేమ్ టోకోఫెరాల్. ఇక్కడ ఏ విటమిన్ యొక్క లోపం వల్ల చిగుల నుంచి రక్తస్రావం అవుతుందని అడిగాడండి. మనం అబ్జర్వ్ చేసినట్లయితే విటమిన్ సి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, విటమిన్ సి ఇది కొల్లాజెన్ అనే ఒక పిగ్మెంట్ని సింథసిస్ చేయడంలో ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటుందండి. కొల్లాజెన్ అంటే ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదండి, బ్లడ్ వెజల్స్ రక్తనాళాల్లో గోడలు, ఇది ఒక రక్తనాళం అనుకుందాం, దీని యొక్క గోడలు ఉంటాయి కదా, ఈ గోడలు అనేవి మనకు వేడితో తయారు చేయబడతాయి. అంటే ఈ గోడలు అనేవి కొల్లాజెన్తో నిర్మితమవుతాయి. ఒకవేళ కొల్లాజెన్ అనేది అంటే విటమిన్ సి అనేది కొల్లాజెన్ సింథసిస్ లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే కొల్లాజెన్ ఉత్పత్తి చేయాలి అంటే విటమిన్ సి అవసరం ఉంటుంది. ఈ కొల్లాజెన్ ఎక్కడ అవసరం ఉంటుంది, రక్తనాళాల గోడలు మనం ఏర్పడాలంటే మనకు కొల్లాజెన్ అవసరం ఉంటుందండి. ఒకవేళ విటమిన్ సి తక్కువైంది అనుకోండి, కొల్లాజెన్ తక్కువైతుంది. కొల్లాజెన్ తక్కువైతే రక్తనాళాల గోడలు పల్చగా ఉంటాయి, వీక్గా ఉంటాయి. వీటి నుంచి బ్లడ్ ప్రెషర్ వల్ల ఈజీగా బ్రేక్ అయిపోయి చిగుల నుంచి రక్తం వచ్చేస్తుందండి. ఓకేనా, ఇది ఆన్సర్ ఇక్కడ విటమిన్ సి అవుతుందండి. విటమిన్ సి అదేవిధంగా ఇమ్యూనిటీని పెంచుతూ ఉంటుందండి. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. విటమిన్ ఈ లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుందండి. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది. విటమిన్ ఈ లోపం వల్ల మేల్లో స్టెరిలిటీ వస్తుంది, వంధత్వం అంటాము, స్టెరిలిటీ వస్తుంది. ఫిమేల్లో అయితే ఎబార్షన్ అవుతుందండి. ఫిమేల్లో ఎబార్షన్, గర్భస్రావం అంటాం, ఎబార్షన్ అవుతుందండి. అదే విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వస్తాయండి. చిన్నపిల్లల్లో అయితే రికెట్స్ వస్తాయి. విటమిన్ ఏ లోపం వల్ల జిరాఫ్థాల్మియా, డ్రై ఐస్ అంటాము, పొడి కళ్ళు అంటాం, జిరాఫ్థాల్మియా. లేదా విటమిన్ ఏ లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్ అంటాం, రేచీకటి, ఇవి వస్తాయండి. నైట్ బ్లైండ్నెస్. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విటమిన్ సి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విటమిన్ సి వేడి చేస్తే నశించిపోయే విటమిన్ అని కూడా అంటారు దీన్ని. అంటే హీట్ సెన్సిటివ్ విటమిన్ అంటారు. హీట్ సెన్సిటివ్ విటమిన్ అంటే వేడి చేస్తే నశించిపోయే విటమిన్ అంటే విటమిన్ సి. అదేవిధంగా సిట్రస్ ఫలాల్లో లభించే విటమిన్ అంటే విటమిన్ సి. ఓకే, మదర్ మిల్క్లో లోపించే విటమిన్ అంటే విటమిన్ సి అండి. అంటే మనకు నార్మల్గా ఏ విటమిన్ చూసినా కూడా మనకు ఎగ్, మిల్క్, మీట్ వీటిల్లో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. కానీ మదర్ మిల్క్లో లేని విటమిన్ అన్నారనుకోండి, విటమిన్ సి అవుతుందండి. ఓకే, వేడి చేసి నశించిపోయే విటమిన్ సి. ఇమ్యూనిటీ పెంచే విటమిన్ సి. స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపంలో వస్తుందంటే విటమిన్ సి అండి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఎలిమెంట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ క్లోరోఫిల్ అన్నాడండి. ఇక్కడ మెటల్స్ వాటి యొక్క ప్రెసెన్స్ సంబంధించి చూసినట్లయితే కాల్షియం అనేది మనకు బోన్స్ టీత్ వీటిల్లో ఎక్కువగా ఉంటుందండి. ఓకే, సల్ఫర్ అనేది హిస్టిడిన్ అనే ఎమైన్ యాసిడ్లో ఉంటుంది. హిస్టిడిన్ సల్ఫర్ కంటైనింగ్ ఎమైనో యాసిడ్స్ అంటామండి. అదేవిధంగా మెగ్నీషియం అనేది క్లోరోఫిల్లో ఉంటుందండి మనకు, క్లోరోఫిల్లో. ఐరన్ అనేది హిమోగ్లోబిన్లో ఉంటుంది. ఓకే, ఇవి మామూలుగా మెటల్స్ సంబంధించిందండి. మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ మెటల్స్ చూసినట్లయితే ఐరన్ అనేది హిమోగ్లోబిన్లో ఉంటుంది. ఉంది. మెగ్నీషియం అనేది క్లోరోఫిల్లో ఉంటుంది. జింక్ అనేది ఇన్సులిన్లో ఉంటుంది. అయోడిన్ అనేది థైరాక్సిన్ హార్మోన్లో ఉంటుంది. కోబాల్ట్ అనేది విటమిన్ B12లో ఉంటుంది. కోబాల్ట్ కంటైనింగ్ విటమిన్ అంటాం, సైనకోబాలమిన్ అంటాం. ఇవన్నీ ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడండి. మెగ్నీషియం కంటైనింగ్ ఎందులో ఉంటుందంటే క్లోరోఫిల్లో, పత్ర హరితంలో ఉంటుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా జింక్ అనేది దేనిలో ఉంటుందంటే ఇన్సులిన్లో, హార్మోన్లో ఉంటుంది. అయోడిన్ అనేది థైరాక్సిన్ హార్మోన్లో ఉంటుంది. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రిపీటెడ్ అడుగుతుంటాడు ఎగ్జామ్లో. నెక్స్ట్ చూడండి, విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అన్నాడండి. మానవునిలో అతి చిన్న గ్రంథి అన్నాడండి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే స్మాలెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే పిట్యూటరీ గ్లాండ్ అండి. ఇది స్మాలెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. పిట్యూటరీ, పీయూష గ్రంథి అంటాము. దీన్నే పిట్యూటరీ గ్లాండ్ స్మాలెస్ట్ అయినా కూడా దీన్ని మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారండి. స్మాలెస్ట్ అండ్ మాస్టర్ గ్లాండ్, ఎందుకంటే ఇది వేరే హార్మోన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు. ఓకే, అదేవిధంగా లార్జెస్ట్ గ్లాండ్ అని అనుకోండి. లార్జెస్ట్ గ్లాండ్ లివర్ అండి. లివర్. లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ అని అనుకోండి అంతఃస్రావ గ్రంథి. ఎండోక్రైన్ గ్లాండ్ అంటే మనకు ప్యాంక్రియాస్ అవుతుందండి, క్లోమ గ్రంథి అవుతుంది. ప్యాంక్రియాస్ అతిపెద్ద అంతఃస్రావ గ్రంథి. లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటే ప్యాంక్రియాస్ అవుతుంది. స్మాలెస్ట్ గ్లాండ్ అయితే పిట్యూటరీ గ్లాండ్ అవుతుందండి. పిట్యూటరీ గ్లాండ్. అదేవిధంగా మిక్స్డ్ గ్లాండ్ అంటాడు. మిశ్రమ గ్రంథి దేని అంటారంటే ప్యాంక్రియాస్ అంటాం. మిక్స్డ్ గ్లాండ్ అంటే ఇది రెండు రకాలుగా వర్క్ చేస్తుందండి. ఒకటి అంతఃస్రావ గ్రంథి లాగా, అదేవిధంగా బాహ్య స్రావ గ్రంథి లాగా పనిచేస్తుంది. మిక్స్డ్ గ్లాండ్ అంటాం. దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దామండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, స్మాలెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే పిట్యూటరీ గ్లాండ్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ కేటగిరీ డూ స్పాంజెస్ బిలాంగ్స్ టు అన్నాడండి. అంటే స్పాంజెస్ అనేవి మనకు ఎనిమల్స్, ఆర్గానిజమ్స్ క్లాసిఫై చేసినప్పుడు ఇన్వర్టిబ్రేట్స్, వెర్టిబ్రేట్స్గా క్లాసిఫై చేసినప్పుడు స్పాంజెస్ అనేవి ఇన్వర్టిబ్రేట్స్ కిందకి వస్తాయి. ఇందులో పొరిఫెరా సంబంధించిన జీవులన్నీ కూడా స్పాంజెస్. పొరిఫెరా, పొరి అంటే మీనింగ్, ఇక్కడ మీనింగ్ హోల్ అని మీనింగ్ అండి. వీటి యొక్క చిన్న చిన్న బాడీ అనేది చిన్న చిన్న హోల్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది. ఇలా సైకస్ కావచ్చు, ఇవన్నీ బాత్ స్పాంజ్ కావచ్చు, యూ స్పాంజిల్లా కావచ్చు, వీటన్నిటిలో కూడా వాటి యొక్క శరీరం అనేది చిన్న చిన్న రంధ్రాలతో నిర్మితమై ఉంటుందండి. ఓకే, ఇది పోరిఫెరా కిందకి వస్తుంది. ఆన్సర్ ఏమవుతుందండి, పోరిఫెరా. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ సొల్యూషన్ దెర్ ఈస్ 36 grams సాల్ట్ ఇన్ ద 320 gram క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మాస్ పర్సంటేజ్ వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ అన్నాడండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సొల్యూట్ అంటే ఇక్కడ టోటల్గా ఎంత సాల్ట్ అయితే మనం యాడ్ చేస్తున్నామో అది సొల్యూట్ అవుతుందండి. 36 grams అవుతుంది. ఎందులో అయితే యాడ్ చేస్తామో సొల్యూషన్ అవుతుందండి. అది సొల్యూషన్ లేదా సాల్వెంట్ అంటాం.
యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ సాల్వెంట్ అనొచ్చు. సాల్వెంట్ ఎంత అండి? 320 grams. ఇక్కడ మాస్ పర్సంటేజ్ అన్నాడు అనుకోండి, మాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ కాన్సన్ట్రేషన్ బై సొల్యూషన్ కాన్సన్ట్రేషన్, టోటల్ సొల్యూషన్ ఎంత ఉందనేది. ఇక్కడ చూసినట్లయితే సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్, రెండింటిని కలిపితే వచ్చేదే మనకు ఇక్కడ టోటల్ సొల్యూషన్ ఎంత అవుతుందండి? సొల్యూషన్ 36 ప్లస్ 320 356 టోటల్ సొల్యూషన్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఇక్కడ 36/356. ఆన్సర్ 10.11 అప్రాక్సిమేట్లీ. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 10.11 వస్తుందండి అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ హ్యాపెన్స్ వెన్ ఐస్ ఫ్లోటింగ్ ఇన్ వాటర్ మెల్ట్స్ అన్నాడండి. అంటే ఇక్కడ మనం నార్మల్గా ఒక థింకింగ్ ప్రకారం ఏంటంటే, ఒక బీకర్లో కానీ వెజల్లో కానీ ఒక హైట్ ఐస్ ఫ్లోట్ అవుతూ ఉంటే ఈ ఐస్ కరిగినప్పుడు వాటర్ యొక్క లెవెల్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే నార్మల్ నాలెడ్జ్ ప్రకారం మనం పెరుగుతుంది లేదా తగ్గుతుంది అని ఆలోచిస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇట్ డజంట్ చేంజ్ అండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రాక్టికల్గా మీరు చూసినట్లయితే ఐస్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్ మెల్ట్స్ అయితే అప్పుడు వాటర్ యొక్క లెవెల్ మారదు. ఇట్ డస్ నాట్ చేంజ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో రిపీటెడ్ అడుగుతున్నాడు. జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. వాటర్లో ఫ్లోట్ అవుతున్న మంచు కరిగినప్పుడు ఐస్ యొక్క వాటర్ యొక్క లెవెల్ అనేది పెరగదు అని గుర్తుపెట్టుకోండి. అలాగే నిశ్చలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్లీ పెయిడ్ అన్నాడండి. ఇది కార్బోహైడ్రేట్ సంబంధించిందండి. ఇందులో ఫ్రక్టోజ్ అనేది హనీ షుగర్ ఇలా ఇచ్చాడు. ఇందులో ఇన్కరెక్ట్ పెయిడ్ అన్నాడండి. ఇన్కరెక్ట్లీ పెయిడ్. ఫ్రక్టోజ్ హనీ షుగరు, మాల్టోజ్ మాల్ట్ షుగరు, సెల్యులోజ్ నార్మల్ షుగరు, లాక్టోజ్ మిల్క్ షుగర్ అన్నాడండి. ఇందులో ఫ్రక్టోజ్ అనేది స్వీటెస్ట్ షుగర్. ఫ్రక్టోజ్ ఈజ్ ద స్వీటెస్ట్ షుగర్. దీన్నే ఫ్రూట్ షుగర్ అని కూడా అంటాం. ఇది ఫ్రూట్స్లో ఉంటుంది, హనీలో ఉంటుంది, హనీ షుగర్ అని కూడా అంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫ్రక్టోజ్ అనేది మనకు స్వీటెస్ట్ షుగర్ అండి. స్వీటెస్ట్ షుగర్. ఇది ఫ్రూట్ షుగర్ అని కూడా అంటాం. అదేవిధంగా ఫ్రక్టోజ్ని మనం హనీ షుగర్ అని కూడా అంటామండి. 3 రకాలుగా పిలవచ్చండి హనీ షుగర్. ఓకే, అంటే ఇక్కడ హనీ షుగర్ అని ఇచ్చాడు కదా, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందండి. మాల్టోజ్ ఇది బార్లీ గింజల్లో ఉంటుందండి, మాల్ట్లో ఉంటుంది. ఇది మాల్ట్ షుగర్ అని కూడా అంటామండి. ఫ్రక్టోజ్ అనేది గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్. ఫ్రక్టోజ్ అనేది ఒక షుగర్, ఇది స్వీటెస్ట్ షుగర్. నెక్స్ట్ మాల్టోజ్ అనేది గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ కలిస్తే వచ్చేది మాల్టోజ్ అండి. ఫ్రక్టోజ్ అనేది మోనోసాకరైడ్, మాల్టోజ్ అనేది డైసాకరైడ్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ యూనిట్స్ అండి. ఇక్కడ సెల్యులోజ్ అనేది ఇది పాలీసాకరైడ్. ఎన్నో మోనోసాకరైడ్స్ కలిసి ఒక పాలీసాకరైడ్ ఏర్పడుతుందండి. అంటే అన్ని గ్లూకోజ్ యూనిట్స్ కలిస్తే వచ్చేదే సెల్యులోజ్ అవుతుందండి. నార్మల్ షుగర్ కాదండి, నార్మల్ షుగరు గ్లూకోజ్ అవుతుందండి. నార్మల్ షుగరు గ్లూకోజ్ అవుతుంది. గ్లూకోజ్ అండి మనకు క్రీడాకారులు తక్షణ శక్తి కోసం వాడే షుగర్ అంటే గ్లూకోజ్ అవుతుంది. ఓకే, బ్లడ్ షుగర్ అన్నా కూడా గ్లూకోజ్ అవుతుందండి. బ్లడ్లో ఉండే షుగర్ అంటే గ్లూకోజ్ అవుతుంది. కానీ ఇక్కడ సెల్యులోజ్ ఇచ్చాడండి. సెల్యులోజ్ అనేది రాంగ్ అండి. ఇక్కడ మనకు సెల్యులోజ్ యొక్క పాలీసాకరైడ్ అండి. ఇది పాలీసాకరైడ్. ప్లాంట్ యొక్క సెల్ వాల్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అండి. ప్లాంట్స్ యొక్క సెల్ వాల్స్, మొక్కల్లో కణజాలం అనేది సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుందండి. ఓకే, మనకు ప్రకృతిలో అత్యధికంగా లేదా ఎక్కువగా అబండెంట్గా అవైలబుల్గా ఉండేది సెల్యులోజ్ అండి. మనకు ఏ కార్బోహైడ్రేట్ మనకు సృష్టిలో ఎక్కువగా ఉంటుందంటే అది సెల్యులోజ్ ఉంది. ఎందుకంటే ప్లాంట్స్లో ఎక్కువగా ఉంటుంది కదా. ఇది లాక్టోజ్ అనేది మిల్క్ షుగర్ అండి. ఇది
లాక్టోజ్ అనేది మిల్క్ షుగర్, లాక్టిక్ యాసిడ్ మనకు మిల్క్లో ఉండేది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. కాకపోతే ఇది రాంగ్ స్టేట్మెంట్. నార్మల్ షుగర్ అంటే గ్లూకోజ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ లాక్టోజ్ అనేది గ్లూకోజ్ ప్లస్ గెలాక్టోజ్తో నిర్మితమై ఉంటుందండి. ఇది కూడా డైసాకరైడ్ అండి. గ్లూకోజ్ ప్లస్ గెలాక్టోజ్తో తయారు చేయబడి ఉంటుంది లాక్టోజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవి ఇక్కడ ఓర్స్ ఇచ్చాడండి, అదేవిధంగా మెటల్స్ సంబంధించి ఇచ్చాడండి. మనకు ఫస్ట్ ఇక్కడ జింక్ ఇచ్చాడండి, ఇక్కడ జింక్ ఇచ్చాడు, ఇక్కడ థోరియం ఇచ్చాడు, ఇక్కడ మ్యాంగనీస్ ఇచ్చాడు, లెడ్ ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ ఓర్స్లో చూసినట్లయితే పైరోలిసైట్, గ్యాలెనా, మోనజైట్, స్పాలరైట్ ఇలా ధాతువులు ఓర్స్ ఇచ్చాడు. వాటి యొక్క మెటల్స్ కనుక్కోవాలి మనం. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసినట్లయితే జింక్, ఇక్కడ పైరోలిసైట్ అంటే మనకు సింపుల్గా మ్యాంగనీస్ డయాక్సైడ్నే మనం పైరోలిసైట్ అంటారండి. గ్యాలెనా అంటే లెడ్ సల్ఫైడ్నే మనం గ్యాలెనా అంటారండి. లెడ్ సల్ఫైడ్నే గ్యాలెనా అంటారు. మోనోజైట్ అనేది థోరియం యొక్క ఓర్ అండి, ఇది థోరియం ఓరు. అదే స్పాలరైట్ అంటే జింక్ సల్ఫైడ్నే మనం స్పాలరైట్ అంటారండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లెడ్ సల్ఫైడ్ని పైరోలిసైట్ అంటే మెగ్నీషియం ఆక్సైడ్ అండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. గ్యాలెనా అంటే ఎగ్జామ్లో చాలా రిపీటెడ్ అడిగారండి. లెడ్ సల్ఫైడ్నే మనం గ్యాలెనా అంటారు. మోనోజైట్ అనేది థోరియం యొక్క ఓరు. స్పాలరైట్ అనేది జింక్ సల్ఫైడ్ అండి, ఇది జింక్ సల్ఫైడ్. ఓకే, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసినట్లయితే లెడ్ గ్యాలెనా ఇది అవుతుందండి. మ్యాంగనీస్, ఈ మ్యాంగనీస్ ఇందులో ఉంది కదా, ఇది అవుతుందండి. థోరియం మోనోజైట్ అవుతుందండి. స్పాలరైట్ జింక్ సల్ఫైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 resistors are connected as shown in the diagram. Find the total resistance అన్నాడు. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, ఫలిత నిరోధం అడుగుతున్నాడండి. ఈ విధంగా రెసిస్టెన్స్ని కనెక్ట్ చేశాడు. ఇక్కడ 5 ohms ఇచ్చాడు, ఇక్కడ 5 ohms ఇచ్చాడు, ఇక్కడ 1 ampere కరెంట్ పాస్ అవుతుందండి. ఇక్కడ 10 ohms ఇచ్చాడు, ఇక్కడ 15 ohms ఇచ్చాడు. అయితే ఫలిత నిరోధం అడిగాడండి. అంటే ఇక్కడ ఈ రెండు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి ప్యారల్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయండి. ఈ రెండు కూడా 10, 15 రెండు ప్యారలల్. ఈ ప్యారల్ కనెక్షన్ అనేది మళ్ళీ దీనికి 5 ohmsకి సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ 10 ohms, టెన్ ఓమ్స్, 15 ohms ప్యారల్గా కనెక్ట్ చేయబడి ఉంది. వీటి యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమవుతుందండి, 1/10 ప్లస్ 1/15 1/R ఎఫెక్టివ్ అవుతుందండి. 1/R ఈజ్ ఈక్వల్ టు 30 అనుకోవచ్చు. ఇక్కడ ఎంత అవుతుందండి, 3 + 2 5 అవుతుంది. ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుందండి. R ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ohms అవుతుంది. ఈ 6 ohms అనేది దీని యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 6 ohms అవుతుంది. ఈ 6 ohms అనేది 5 ohmsకి ఈ 5 ohmsకి సిరీస్లో అవుతుంది. సిరీస్ రెసిస్టెన్స్ ఏమవుతుందండి, 5 + 6 సింపుల్గా 11 ohms అవుతుందండి. అంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం ప్యారల్గా కనుక్కోవాలి. దీనికి సిరీస్లో పెట్టుకున్నట్లయితే టోటల్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఆర్ అసైన్డ్ విచ్ గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అన్నాడండి. మనం పీరియాడిక్ టేబుల్ సంబంధించి ప్రీవియస్ క్లాసుల్లో చాలాసార్లు డిస్కస్ చేసామండి. గ్రూప్ 1 ఎలిమెంట్స్ మనం ఆల్కలీ మెటల్స్ అంటాం. గ్రూప్ 1 ఆల్కలీ మెటల్స్ అంటాం. గ్రూప్ 2 క్షార లోహాలు అంటారండి. గ్రూప్ 1 ఎలిమెంట్స్ని మనం క్షార లోహాలు. గ్రూప్ 2 తీసుకున్నట్లయితే ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారండి. క్షార మృత్తిక లోహాలు అంటారు. ఆల్కలీ ఎర్త్ మెటల్స్, క్షార మృత్తిక లోహాలు అంటాం. ఓకే, అదేవిధంగా గ్రూప్ 16 అంటే ఆక్సిజన్ ఫ్యామిలీ. గ్రూప్ 18 అంటే వీటిని నోబుల్ గ్యాసెస్ అంటాం. గ్రూప్ 16 ఆక్సిజన్ ఫ్యామిలీ, చాల్కోజెన్స్ అంటారండి.
ఆక్సిజన్ ఫ్యామిలీ లేదా చాల్కోజెన్స్ అంటారు, చాల్కోజెన్స్. గ్రూప్ 2 వచ్చేసరికి ఆల్కలీ ఎర్త్ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్. గ్రూప్ 1 వచ్చేసరికి ఆల్కలీ మెటల్స్ అండి. ఆన్సర్ ఇక్కడ ఏమన్నాడండి క్వశ్చన్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అన్నాడు కాబట్టి గ్రూప్ 2 అవుతుందండి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మెకానికల్ ఎనర్జీ మైనస్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడండి. అంటే ఏదైనా ఎనర్జీని అబ్జర్వ్ చేయండి, మనకు టోటల్గా మెకానికల్ ఎనర్జీ అంటే మెకానికల్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అండి. పొటెన్షియల్ ఎనర్జీని ప్లస్ కైనెటిక్ ఎనర్జీని రెండింటిని కలిపి మనం మెకానికల్ ఎనర్జీ అంటారండి. సింపుల్గా అబ్జర్వ్ చేయండి, మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు మెకానికల్ ఎనర్జీ ఇది ఇటువైపు తీసుకొచ్చాం అనుకుందాం, మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అవుతుందండి. మెకానికల్ ఎనర్జీలో నుంచి కైనెటిక్ ఎనర్జీ తీసేస్తే వచ్చేది పొటెన్షియల్ ఎనర్జీ అవుతుందండి. ఆన్సర్ ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ మెథడ్ కెన్ బి యూజ్డ్ టు సపరేట్ బటర్ ఫ్రమ్ ద బటర్ మిల్క్ అన్నాడండి. అంటే ఇక్కడ మనకు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిపిటల్ ఫోర్స్ ఇలాంటి ఫోర్స్ ఇచ్చేసాడండి. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ కాదండి ఆన్సరు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కాదు, రెండూ కాదండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఏదైనా ఆబ్జెక్టు ఇలా సర్కిల్లో తిరిగినప్పుడు దానిపైన 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తూ ఉంటాయండి. ఒకటి సెంటర్ వైపు అంటే కేంద్రకం వైపు యాక్ట్ చేసే బలం, దీన్నే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాము, అంటే అభికేంద్రక బలం అంటాం, సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. ఓకే, సెంటర్ వైపు యాక్ట్ చేసే ఫోర్స్ అనేది బలం అనేది సెంట్రిపిటల్ ఫోర్స్. ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ని బేస్ చేసుకొని మనకు సన్ చుట్టూ కూడా ప్లానెట్స్ అనేవి, సన్ తీసుకున్నట్లయితే ఈ ప్లానెట్స్ ఎర్త్ కావచ్చు, ఏవైనా ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ తిరగడానికి రీజన్ ఏంటంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అండి. ఓకే, అదేవిధంగా న్యూక్లియస్లో ఎలక్ట్రాన్, న్యూక్లియస్ ఇప్పుడు ఒక ఆటం తీసుకున్నట్లయితే ఇది న్యూక్లియస్ అయితే, కేంద్రకం అయితే, ఎలక్ట్రాన్ అనేది దీని చుట్టూ కూడా కేంద్రకం చుట్టూ తిరగడానికి ఏ బలం ఉపయోగపడుతుందంటే సెంట్రిపిటల్ ఫోర్స్. అంటే ఇది కింద పడిపోకుండా మనకు ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది, ఆ ఫోర్సే సెంట్రిపిటల్ ఫోర్స్. అంటే సన్ చుట్టూ ప్లానెట్స్ తిరగాలన్నా, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరగాలన్నా మనకి ఏ రకమైన బలం ప్రయోగించబడుతుందంటే సెంట్రిపిటల్ ఫోర్స్, అభికేంద్రక బలం అంటారండి. ఓకే, ఈ రెండు అప్లికేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఒకవేళ బలం అనేది ఒక ఆబ్జెక్ట్ ఇలా సెంటర్లో తిరుగుతున్నప్పుడు, వృత్తాకారం తిరుగుతున్నప్పుడు ఈ ఫోర్స్ అనేది అవుట్ సైడ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అలా యాక్ట్ చేస్తే దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటామండి. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అపకేంద్రక బలం అంటాం, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అబ్జర్వ్ చేయండి, ఒక ఫోర్సు ఒక ఆబ్జెక్ట్ ఇలా సర్కిల్లో తిరుగుతున్నప్పుడు ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అనేది అవే ఫ్రమ్ ద సెంటర్ యాక్ట్ చేస్తే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంది. ఇది ఫార్ అవే ఫ్రమ్ ద సెంటర్ అనుకోవచ్చు, ఫార్ ఫ్రమ్ ద సెంటర్ అనుకోవచ్చు, సింపుల్గా ఫార్ ఫ్రమ్ సెంటర్, అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవుతుందండి. దీన్ని బేస్ చేసుకొని మనకు వాషింగ్ మిషన్ను వర్కింగ్ ప్రిన్సిపల్ చూసారనుకోండి, అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండి. దీన్నే లాండ్రీ డ్రయర్ అని కూడా అనొచ్చండి. లాండ్రీ డ్రయర్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అదేవిధంగా క్రీమ్ సపరేటర్, పాల నుంచి వెన్న తీయడం కోసం క్రీమ్ సపరేటర్ దాంట్లో కూడా మనకు సెంట్రిఫ్యూగల్ ఫోర్సే యాక్ట్ చేస్తూ ఉంటుందండి. అంటే అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బటర్ ఫ్రమ్ ద బటర్ మిల్క్, మజ్జిగ నుండి వెన్నని వేరు చేయడం కోసం కూడా యూజ్ చేసేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవుతుందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగేషన్ అంటారు దాన్ని. ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ కాదండి, ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిఫిగేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బోత్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ ఆర్ అకరింగ్ సైమల్టేనియస్లీ, దిస్ ఈజ్ నోన్ యాజ్. సింపుల్ అండి, ఇక్కడే ఇచ్చాడు రిడక్షన్, ఆక్సిడేషన్, ఈ రెండు పదాలు కలిపి అనుకోండి ఏమవుతుందండి, రిడాక్స్ అవుతుంది. ఇక్కడ రిడాక్స్ రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. ఓకే,
ఆన్సర్ క్వశ్చన్లోనే ఉందండి, థర్డ్ ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ కంట్రోల్స్ హంగర్ సిగ్నల్స్ అన్నాడండి. ఇక్కడ 4 పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఇచ్చాడు. హైపోథలామస్, ఈ హైపోథలామస్ అనేది బాడీలో థర్మో రెగ్యులేటర్ కూడా యూజ్ చేస్తుందండి. బాడీలో టెంపరేచర్ని థర్మో రెగ్యులేటర్, అదేవిధంగా థ్రస్ట్, దాహాన్ని, హంగర్ని కంట్రోల్ చేసేది మనకు హైపోథలామస్ అవుతుంది. సెరిబెల్లం ఏమవుతుందండి, బాడీ ఈక్విలిబ్రియంని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందండి. బాడీ ఈక్విలిబ్రియం, సమతా స్థితిని మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసాం. ఒకవేళ ఎవరైనా పర్సన్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అతనిలో ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అంటే సెరిబెల్లం. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మనకు సెరిబెల్లం ఎఫెక్ట్ కావడం వల్ల అతను స్టడీగా నడవలేకపోతాడు. ఓకే, ఇది బాడీ యొక్క ఈక్విలిబ్రియంని, సమతా స్థితిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మెడుల్లా అనేది రెస్పిరేషన్ని మెడుల్లా అబ్లాంగేటా అంటాము. మెడుల్లా అబ్లాంగేటా అంటాము. ఇది బాడీలో రెస్పిరేషన్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుందండి, రెస్పిరేషన్ని. ఓకే, ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందండి, ఏ పార్ట్ మనకు హంగర్ని, ఆకలిని కంట్రోల్ చేస్తుంది, అపటైట్ అంటాం దీన్ని సింపుల్గా. అపటైట్ లేదా ఆకలి, హంగర్, ఇలా థర్మో రెగ్యులేషన్ అన్నా, థ్రస్ట్ అన్నా, హంగర్ అన్నా ఇవన్నీ కూడా మనకు హైపోథలామస్ కిందకి వస్తుందండి. థర్మో రెగ్యులేషన్ అంటే మన బాడీ యొక్క టెంపరేచర్ని కూడా ఇదే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. హైపోథలామస్ బ్రెయిన్లో కింద ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఎన్ ఆటమ్ ఆఫ్ కాల్షియం హ్యాస్ ఆటమిక్ మాస్ నెంబర్ 42 అండ్ ఆటమిక్ నెంబర్ 20, హౌ మెనీ న్యూట్రాన్స్ డస్ ఇట్ కంటైన్స్ అన్నాడండి. ఇప్పుడు ఏదైనా ఆటమ్ మనం ఎలక్ట్రానిక్ రిప్రజెంటేషన్లో చూసినట్లయితే ఒక ఎలిమెంట్ ఎక్స్ అనుకుంటే దాని యొక్క ఆటమిక్ నెంబర్ జెడ్ అనుకుంటే, దాని యొక్క మాస్ నెంబర్ ఏ అనుకుంటే, దాంట్లో దాని యొక్క న్యూట్రాన్స్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని మనం ఇలా తీసుకోవచ్చండి, మాస్ నెంబర్ మైనస్ ఆటమిక్ నెంబర్ ఏ మైనస్ జెడ్ అని తీసుకోవచ్చండి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలండి. మాస్ నెంబర్ ఎంత ఇచ్చాడు, కాల్షియం యొక్క మాస్ నెంబర్ 42, ఆటమిక్ నెంబర్ 20. అంటే ఇక్కడ ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయండి, 22 ఉంటాయండి, 22. ఆన్సర్ సెకండ్ స్టేట్మెంట్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, రిమూవల్ ఆఫ్ ఫెర్టైల్ కంటెంట్ ఫ్రమ్ ద సాయిల్ బై నేచర్ అండ్ మ్యాన్ ఈజ్ కాల్డ్. ఎప్పుడైనా మానవ చర్యల వల్ల కావచ్చు, లేదా ఫ్లడ్స్ వల్ల కావచ్చు, ఎక్సెస్ రెయిన్స్ వల్ల కావచ్చు, మనకు పైన సాయిల్ యొక్క ఈ లేయర్ ఎప్పుడు కూడా ఫర్టైల్గా ఉంటుందండి. ఈ పైన లేయరు మనకు వర్షం వల్ల కానీ ఏదైనా రీజన్స్ వల్ల ఈ లేయరు కొట్టుకుపోవడాన్ని మనం సాయిల్ ఎరోజన్ అంటారండి. సాయిల్ ఎరోజన్, నేల క్రమక్షయం అంటారు. అంటే అడవులు ఎక్కువ కొట్టేశారనుకోండి, ఈ లేయర్ ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇది ఫెర్టైల్స్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్ బై నేచర్ అండ్ మ్యాన్ ఈజ్ కాల్డ్ సాయిల్ ఎరోజన్ అంటారండి. సింపుల్గా సాయిల్ ఎరోజన్, సాయిల్ కన్జర్వేషన్ కాదండి. సాయిల్ కన్జర్వేషన్ అంటే ఈ లేయర్ని ప్రొటెక్ట్ చేయడమే సాయిల్ కన్జర్వేషన్ అంటారు. అంటే అడవులు పెంచడం ద్వారా కావచ్చు, ఎఫారెస్టేషన్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. సాయిల్ ఫార్మేషన్ కాదండి, సాయిల్ ఫార్మేషన్ స్టడీ ఆఫ్ సాయిల్ అయితే పెడాలజీ అవుతుందండి. మనకు సాయిల్ ఫిక్సేషన్ అంటే ఇక్కడ సాయిల్ ఫిక్సేషన్ అంటే సాయిల్ యొక్క నైట్రోజన్ యొక్క కంటెంట్ని మనం తిరిగి పొందడాన్ని, నైట్రోజన్ని రిజనరేట్ చేయడాన్ని మనకు సాయిల్ ఫిక్సేషన్ అంటారండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, సాయిల్ ఎరోజన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అన్నాడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఫిజిక్స్లో రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్కి ఇన్వర్స్ రిలేషన్నే మనం కండక్టెన్స్ అంటారండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ని కండక్టెన్స్ అంటే ఇక్కడ ఆర్ అయితే ఇది కండక్టెన్స్ అనేది 1/r అవుతుంది. అదేవిధంగా రెసిస్టివిటీ అంటాం, రో అంటాం కదా,
రెసిస్టివిటీ, రో అంటాం, కండక్టివిటీ అంటాం. వన్ బై రో అవుతుందండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఇక్కడ ఇచ్చింది ఏంటండి, కండక్టివిటీ అని ఇచ్చాడండి. ఒకవేళ కండక్టెన్స్ ఇస్తే వేరే ఆన్సర్ అవుతుంది, కండక్టివిటీ ఇస్తే వేరే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటండి, ఓమ్స్. కండక్టెన్స్ యొక్క యూనిట్ ఏమవుతుందండి, మో అవుతుందండి, లేదా సైమెన్స్ అంటాం, సీమెన్స్ అంటాం. సీమెన్స్ ఎస్ అని రిప్రజెంట్ చేస్తారండి, సీమెన్స్లో కొలుస్తారు. రెసిస్టివిటీ తీసుకున్నారు అనుకుందాం. రెసిస్టివిటీ అంటే ఏం లేదండి, సింపుల్గా అబ్జర్వ్ చేయండి, ఆర్ ఇజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, మామూలుగా ఈ ఈక్వేషన్ అండి ఇది. ఇందులో రో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఆర్ ఇంటూ ఏ. అంటే ఒకవేళ లెంత్ ఏరియా తీసుకున్నాను అనుకోండి, ఆర్ అనేది ఓమ్స్ కదా, ఓమ్ మీటర్నే, ఓమ్ మీటర్, దాన్నే మనం రెసిస్టివిటీ అంటాం. ఓమ్ మీటర్ యొక్క రెసిస్టివ్ యొక్క యూనిట్స్ ఓమ్ మీటర్ అవుతుందండి. ఇక్కడ కండక్టివిటీ తీసుకున్నాం అనుకుందాం, మో అంటాం, మో మీటర్ -1 అవుతుందండి పవర్లో, మీటర్ పవర్ -1 అవుతుంది. అంటే ఇది సపరేట్ అండి, ఇది దీని కండక్టివిటీ యొక్క యూనిట్స్ అండి. దీని యొక్క ఇన్వర్స్ కదండి, అంటే 1 బై ఓమ్ మో అవుతుంది, మీటర్ పవర్ -1 అవుతుందండి. సింపుల్గా ఇలా రాసుకోవచ్చండి దీని యొక్క యూనిట్స్ని, మీటర్ పవర్ -1 అవుతుందండి. ఇది కూడా రాసుకోవచ్చు, లేదా సీమెన్స్ పర్ మీటర్ అవుతుందండి, సీమెన్స్ మీటర్ అవుతుంది, సీమెన్స్ మీటర్ అవుతుంది, సింపుల్గా సీమెన్ మీటర్. సిమెన్స్ పర్ మీటర్ అవుతుందండి, సారీ సిమెన్స్ పర్ మీటర్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ సిమెన్స్ పర్ మీటర్ అవుతుందండి. ఇక్కడే గుర్తుపెట్టుకున్న ఒకటేనండి, రెసిస్టెన్స్ వేరు, కండక్టెన్స్ వేరు, రెసిస్టివిటీ వేరు, కండక్టివిటీ వేరు. రెసిస్టెన్స్ యొక్క ఇన్వర్స్ని మనం కండక్టెన్స్ అంటాము, ఇన్వర్స్ రిలేషన్ని అంటే విలోమ అనుపాతాన్ని మనం కండక్టెన్స్ అంటాం, వాహకత్వం అంటాం. ఇక్కడ రెసిస్టివిటీ, ఓకే, రెసిస్టివిటీకి ఇన్వర్స్ రిలేషన్ని మనం కండక్టివిటీ అంటాం. ఓకే, కండక్టెన్స్కి యూనిట్ మో కావచ్చు, సైమెన్స్ కావచ్చు, ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. కండక్టివిటీకి సీమెన్స్ పర్ మీటర్ అవుతుందండి. ఓకే, వాట్ ఆర్ ద లైట్ వేవ్స్ యూజ్డ్ టు డిటెక్ట్ ఫింగర్ ప్రింట్స్ అన్నాడండి. ఇక్కడ మైక్రోవేవ్స్, అల్ట్రా వైలెట్ లైట్, గామా వేవ్స్, ఇన్ఫ్రారెడ్ రేస్ ఇచ్చాడు. ఇలా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ చూసినట్లయితే మనకు మైక్రోవేవ్స్ అనేది మైక్రో ఓవెన్లో యూజ్ చేస్తూ ఉంటాం. మైక్రో ఓవెన్లో ఫుడ్ని కుక్ చేయడం కోసం యూజ్ చేసేదండి. ఇందులో మనకు ఎలాంటి హీట్ కూడా ప్రొడ్యూస్ కాదు. ఎలాంటి హీట్ అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ హీట్ ప్రొడ్యూస్ కాదు, సింపుల్గా పార్టికల్స్ మధ్య వైబ్రేషన్స్ వల్ల హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, గామా రేవ్స్ అనేది మనకి రేడియేషన్లో యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా అల్ట్రా వైలెట్ రేట్, యూవీ రేస్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటారంటే ఫోర్జరీని డిటెక్ట్ చేయడం కోసం, అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ డిటెక్ట్ చేయడం కోసం, ఫింగర్ ప్రింట్స్ని స్టడీ చేయడం కోసం అల్ట్రా వైలెట్ లైట్ రేస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్రారెడ్ రేస్ ఎక్కడ యూజ్ చేస్తుంటారు, మనకు రిమోట్ సెన్సింగ్ డివైస్లో ఇన్ఫ్రారెడ్ రేస్ యూజ్ చేస్తుంటారండి. రిమోట్ సెన్సింగ్ డివైజెస్ యూస్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, అల్ట్రా వైలెట్ రేస్, యూవీ రేస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిల్వైన్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ విచ్ మెటల్ అన్నాడండి. పొటాషియం కానీ సోడియం క్లోరైడ్, NaCl లేదా పొటాషియం క్లోరైడ్ మిక్చర్నే మనం సిల్వైన్ అంటారండి, సిల్వైన్ అంటాం. అండ్ ఇక్కడ దేని యొక్క ఓర్ అంటే ధాతు అన్నాడు అనుకోండి, ఇక్కడ మనకు సోడియం లేదా పొటాషియం ఉండాలి ఆన్సర్లో. ఇక్కడ పొటాషియం ఉంది కాబట్టి ఆన్సర్ సెకండ్ స్టేట్మెంట్ అవుతుందండి. ఓకే, సిల్వైన్ ఈజ్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్ ఆర్ పొటాషియం క్లోరైడ్ యొక్క మిక్చర్నే మనం సిల్వైన్ అంటారండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ కాల్డ్ ద యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అనండి. యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని దేని అంటాం అంటే, సింపుల్గా చెప్పాలంటే మనకు ఆర్బీసీ తీసుకున్నట్లయితే ఆర్బీసీ బై కాన్కేవ్ షేప్ ఉంటుందండి. ఆర్బీసీ చూసినట్లయితే ఎరిథ్రోసైట్స్ అంటాం, వీటిని ఆర్బీసీ అంటాం. ఎర్ర రక్త కణాలు ఏ ఆకారంలో ఉంటాయండి? బై కాన్కేవ్ షేప్లో ఉంటాయి. బై ద్విపుటాకార ఆకారం అంటాం దీన్ని సింపుల్గా, ద్విపుటాకార. దీనిపైన ఆర్బీసీ పైన మనకు యాంటీజెన్స్ ఉంటాయండి. యాంటీజెన్స్ అంటాం, ప్రతి జనకాలు యాంటీజెన్స్ ఉంటాయి. అదే బ్లడ్ ఉంటుంది కదా, ఈ బ్లడ్లో లిక్విడ్ పార్ట్ అంటే ద్రవం ఉంటుందిగా, ఆ ద్రవంనే మనం ప్లాస్మా అంటాం. ఈ ప్లాస్మాలో యాంటీజెన్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయండి. ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి, ఆర్బీసీ పైన యాంటీజెన్స్ ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని మనం బ్లడ్ గ్రూప్స్ని డిఫైన్ చేస్తూ ఉంటామండి. ఒకవేళ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ బ్లడ్ గ్రూపు, బి బ్లడ్ గ్రూపు, ఓ బ్లడ్ గ్రూపు, లేదా ఇక్కడ ఫస్ట్ ఏబి రాసుకుందాం అండి. ఏబి బ్లడ్ గ్రూపు, ఓ బ్లడ్ గ్రూప్ తీసుకున్నాం అనుకుందాం. యాంటీజెన్, యాంటీబాడీ, ఆర్హెచ్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుందండి. ఇంకొక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ని మనం ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ అంటాం. రీసెర్చ్ మంకీలో మనకు మొట్టమొదటిసారిగా గుర్తించారండి వీటిని, ఆర్హెచ్ ఫ్యాక్టర్ అంటాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్, ఆర్బీసీ పైన ఉండే ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్. ఇది ఉంటే ఆర్హెచ్ ప్లస్ అంటాము, లేకపోతే ఆర్హెచ్ మైనస్ అంటాం. యాంటీజెన్ ఉంటే ఏ ప్లస్, ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏలో యాంటీజెన్ ఏ ఉంటుందండి, యాంటీబాడీస్ బి ఉంటాయండి. బి బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్ బి ఉంటుంది, యాంటీబాడీస్ ఏకి వ్యతిరేకంగా ఉంటాయండి. ఏబిలో యాంటీజెన్స్ ఏ కామా బి ఉంటాయండి, యాంటీబాడీస్ నిల్లండి, ఉండవండి, యాంటీబాడీస్ ఉండవు. ఓ బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్స్ ఉండవండి, నిల్లు, కానీ యాంటీబాడీస్ మాత్రం ఏ కామా బి వ్యతిరేకంగా ఉంటాయండి. ఓకే, ఇక్కడ ఒకవేళ ఏ బ్లడ్ గ్రూప్ అయ్యుండి ఆర్హెచ్ ప్లస్ అయితే, అంటే ఆర్హెచ్ ప్రోటీన్ ఉంటే ఏ ప్లస్ బ్లడ్ గ్రూప్ అంటాం. ఒకవేళ లేకపోతే ఏ మైనస్ బ్లడ్ గ్రూప్ అంటాం. ఒకవేళ బి బ్లడ్ గ్రూప్ అయ్యుండి ఆర్హెచ్ ప్రోటీన్ ఉంటే ఆర్హెచ్ బి పాజిటివ్ అంటాం, లేకపోతే బి మైనస్ అంటాం. ఇక్కడ కూడా సేమ్ అండి, ఏబి పాజిటివ్ ప్లస్ మైనస్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ అంటాం. అదేవిధంగా ఇక్కడ ఓ ప్లస్ మైనస్ తీసుకున్నట్లయితే ఆర్హెచ్ యాంటీజెన్ ఉంటే ఓ పాజిటివ్ అంటాం, లేకపోతే ఓ నెగిటివ్ అంటాం. అంటే ఇక్కడ ఎప్పుడైనా మనం ఇచ్చే బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్స్ లేకపోతే మనం ఎవరికైనా ఇవ్వచ్చు, ఎలాంటి రియాక్షన్ చూపించదు బ్లడ్ అనేది. ఓకేనా, టూ టైప్స్ ఆఫ్ బ్లడ్స్ కలిసినప్పుడు యాంటీజెన్స్ లేకపోతే ఆ బ్లడ్కు ఎలాంటి చర్య జరగదు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఓ పాజిటివ్ అయితే ఆర్హెచ్ పాజిటివ్ ఆర్హెచ్ యాంటీజెన్ ఉంటుంది. ఓ పాజిటివ్లో ఆర్హెచ్ యాంటీజెన్ ఉంటుంది. ఒకవేళ ఇచ్చే పర్సన్ది ఆర్హెచ్ నెగిటివ్ అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. అంతే కదా, ఆర్హెచ్ నెగిటివ్ అయితే ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా ఓ నెగిటివ్ అనుకున్నాము సింపుల్గా, ఓ నెగిటివ్ని మనం యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అంటామండి. ఓ నెగిటివ్ని యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అంటాం, యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అంటాం. ఎందుకు అంటాం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఓ నెగిటివ్ తీసుకున్నట్లయితే అతనిలో యాంటీజెన్స్ లేవు, అదేవిధంగా ఆర్హెచ్ ప్రోటీన్ కూడా లేదు. అంటే అతనికి ఈ ఓ బ్లడ్ గ్రూప్ ఇచ్చినప్పుడు అతని బ్లడ్ గ్రూప్ మిక్స్ అయినప్పుడు ఎలాంటి రియాక్షన్ చూపించదు. కాబట్టి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అంటారండి. ఓకే, అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే యాంటీబాడీస్ ఉండవో అప్పుడు అతను ఎవరి నుంచి అయినా తీసుకోవచ్చండి. యాంటీబాడీస్ మనకి ఏ బ్లడ్ గ్రూప్లో అండి, ఏబీలో లేవు. ఏబి బ్లడ్ గ్రూప్ని మనం
ఏబి నెగిటివ్ లేదా ఏబి అనుకోవచ్చు అండి, ఏదైనా ఏబి బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ రిసిపియంట్ అంటామండి. యూనివర్సల్ రిసిపియంట్, విశ్వగ్రహీత అంటాం, రిసిపియంట్. ఓకే, ఇక్కడ విచ్ బ్లడ్ గ్రూప్ ఈస్ కాల్డ్ ద యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అంటే ఆన్సర్ ఏమవుతుందండి? ఓ నెగిటివ్. ఎప్పుడైనా ఆన్సర్లో క్వశ్చన్లో మనకు ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ రెండు ఇచ్చినప్పుడు ఓ నెగిటివ్ యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అవుతుందండి. మామూలుగా ఇలా పాజిటివ్ నెగిటివ్ అవ్వకుండా జస్ట్ ఓ అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఓ ఆన్సర్ పెట్టొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎలిమెంట్ దట్ కాజెస్ ద పంజెంట్ ఓడర్ ఇన్ ఆనియన్స్ అన్నాడండి. మనకు ఆనియన్స్ కట్ చేసినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ ఐస్ వస్తుందండి. ఓకే, ఎందుకు వస్తుందంటే మనకు సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయండి. అందులో మనకు పంజెంట్ స్మెల్ రావడానికి కారణం ఏంటంటే సల్ఫర్ ఆనియన్స్లో ఉంటుందండి. వీటి వల్లనే మనకు కళ్ళు మంతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ ద లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అనండి. లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఈ నాలుగిట్లో దేనికి తక్కువగా ఉంటుందంటే టిన్కి తక్కువగా ఉంటుందండి. టిన్ హ్యాస్ ద లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అండి. లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటండి? మెల్టింగ్ పాయింట్ ఏ ఉష్ణోగ్రత వద్ద సాలిడ్ ఉంది అనుకుందాం, సాలిడ్ ఏ టెంపరేచర్ దగ్గర అది లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది, కరిగిపోతుంది అనేది, ఏ పాయింట్ దగ్గర లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది అనేది మెల్టింగ్ పాయింట్ అవుతుంది. ఆ విధంగా చూసినట్లయితే మనకు కార్బన్, లెడ్, జర్మేనియం వీటిల్లో కంపేర్ చేస్తే టిన్కి లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉంటుందండి. మరి హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అంటే హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ మామూలుగా ఈ నాలుగిట్లో కంపేర్ చేస్తే అండి, మామూలుగా జనరల్గా హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అంటే హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ టంగ్స్టన్కి ఉంటుందండి. టంగ్స్టన్ ఉంటుంది. టంగ్స్టన్నే మనం డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ 3422 వరకు ఉంటుందండి. ఇది టంగ్స్టన్కి సంబంధించిందండి, హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈస్ ద లాంగెస్ట్ మజిల్ ఇన్ ద హ్యూమన్ బాడీ అన్నాడండి. హ్యూమన్ బాడీలో లాంగెస్ట్ మజిల్, ఇక్కడ క్వశ్చన్ కేర్ఫుల్గా చదవండి. లార్జెస్ట్ అన్నాడా లాంగెస్ట్ అన్నాడా చూడండి. మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. మనకు లాంగెస్ట్ అనే సెంటెన్స్ని మనం లార్జెస్ట్ లాగా చదివాం అనుకోండి, గ్లూటియస్ మ్యాక్సిమస్ అని ఆన్సర్ చేస్తూ ఉంటాం. అది రాంగ్ అండి. ఇక్కడ మనకు లార్జెస్ట్ మజిల్ అంటే లార్జెస్ట్ మజిల్ మన తొడల్లో ఉండేది గ్లూటియస్ మ్యాక్సిమం అంటారు, గ్లూటియస్ మ్యాక్సిమస్. అదే లాంగెస్ట్ మజిల్ అంటే అనుకోండి, థై దగ్గర అటాచ్ చేసే మజిల్ అండి. లాంగెస్ట్ మజిల్, అతి పెద్ద కండరం సార్టోరియస్ అండి, సార్టోరియస్. అదే స్మాలెస్ట్ మజిల్ అన్నారు అనుకోండి, స్మాలెస్ట్ మజిల్, మనం స్మాలెస్ట్ బోన్ మన ఇయర్లో ఉంటుందండి. మన చెవిలో ఉండేది అత్యంత చిన్న ఎముక. అది ఎక్కడ ఉంటుంది? మనకు స్టేపిడియస్ అంటాం, దాన్ని స్టేపిస్ అంటారు. దానికి అటాచ్ అయిన బోన్ మజిల్ స్టేపిడియస్ అవుతుందండి, స్టేపిడియస్ అవుతుందండి. ఓకే, అదే లాంగెస్ట్, ఇక్కడ దీంతో పాటు ఇది కూడా చూడండి. స్మాలెస్ట్ బోన్ అంటే స్మాలెస్ట్ బోన్ స్టేపిస్ అంటాం, ఇయర్లో ఉంటుంది. ఇయర్ బోన్ చెవిలో ఉండేది. లాంగెస్ట్ బోన్, లాంగెస్ట్ బోన్ థై బోన్, ఫీమర్ అంటామండి. థై బోన్ ఫీమర్ అంటాం. ఓకే, లార్జెస్ట్ మజిల్ అంటే గ్లూటియస్ మ్యాక్సిమస్, లాంగెస్ట్ మజిల్ అయితే సార్టోరియస్, స్మాలెస్ట్ మజిల్ అయితే స్టేపిడియస్, స్మాలెస్ట్ బోన్ అయితే స్టేపిస్, లాంగెస్ట్ బోన్ అయితే థై బోన్, దీన్నే ఫిమర్ అని కూడా పిలుస్తారండి. ఓకే, ఇందులో ఆన్సర్ ఏమవుతుందండి? లాంగెస్ట్ మజిల్ అన్నాడు కాబట్టి సార్టోరియస్ అవుతుందండి. ఫోర్త్ ఆప్షన్ రైట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ఎయిర్ డెన్సిటీ డిక్రీజెస్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఇన్ ఇట్ ఈజ్. ఎయిర్ డెన్సిటీ తగ్గితే సౌండ్ యొక్క స్పీడ్ ఏమవుతుందని అడిగాడండి. ఇక్కడ చూడండి, సౌండ్ యొక్క స్పీడ్ సంబంధించి స్పీడ్ ఆఫ్ ద సౌండ్
ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్ అండి. టెంపరేచర్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్, అదేవిధంగా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు హ్యూమిడిటీ కూడా వస్తుందండి. హ్యూమిడిటీ తేమను బట్టి. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు డెన్సిటీ అండి, సాంద్రతకు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్ అంటాడండి, అంటే ప్రెజర్ పైన ఆధారపడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో. ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్, పీడనం పైన ఆధారపడదు. ఓకే, అంటే మనకి ఎగ్జామ్లో ప్రెజర్ పెరిగితే సౌండ్ యొక్క స్పీడ్ ఏమవుతుందని అడుగుతాడు, లేదా తగ్గితే ఏమవుతుంది అంటాడు. అంటే అది ఇండిపెండెంట్ అండి, దానివల్ల మారదు. ప్రెజర్ చేంజ్ అయితే సౌండ్ యొక్క స్పీడ్ చేంజ్ కాదు. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ టెంపరేచర్ పెరిగితే పెరుగుతూ ఉంటుంది, హ్యూమిడిటీ పెరిగితే పెరుగుతూ ఉంది. కాకపోతే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ డెన్సిటీ పెరిగితే తగ్గుతుంది, డెన్సిటీ తగ్గితే పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్వర్స్ రిలేషన్ ఉంది కాబట్టి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, డెన్సిటీ డిక్రీజ్ అయితే స్పీడ్ ఏమవుతుందండి, పెరుగుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుందండి. ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి, ఎందుకంటే ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఫ్రీ ఫాల్ ఇన్ ఏ వాక్యూమ్ హ్యావ్. ఫ్రీ ఫాల్ ఆబ్జెక్ట్ ఏదైనా స్వేచ్ఛగా పతనం చెందుతున్న వస్తువు యొక్క యాక్సిలేషన్ అనేది యూనిఫామ్గా ఉంటుందండి. ఇక్కడ ఆన్సర్ యూనిఫామ్ యాక్సిలేషన్. ఓకే, ఏకరీతి త్వరణం కలిగి ఉంటుందండి, లేదా సమత్వరణం అంటాం దాన్ని సింపుల్గా. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కెన్ డూ మోర్ వర్క్ అన్నాడండి. ఏది ఎక్కువ పని చేయగలుగుతుంది. ఇట్లా అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క సింపుల్గా అబ్జర్వ్ చేయండి. ఏది ఎక్కువ పని చేస్తుందంటే మనకు కావాల్సింది, ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ ప్రకారం చూసినట్లయితే అది అత్యంత ఎత్తులో ఉండాలి, లేదా కైనెటిక్ ఎనర్జీ ప్రకారం చూసినట్లయితే దాని యొక్క వేగం అత్యధికంగా ఉండాలి. ఓకే, అలా చూసినట్లయితే బుల్లెట్ ఫైర్డ్, రివాల్వింగ్ వీలు, ర్యాపిడ్లీ కమింగ్ పెబుల్, రైజ్డ్ హ్యామర్. ఇలా చూసినట్లయితే ఏ విధంగా చూసినా కూడా మనకు బుల్లెట్ ఫైర్డ్ చూసినట్లయితే అది అత్యధిక వేగంగా వస్తుందండి. అంటే దాని యొక్క హాఫ్ mv² ప్రకారం వి వాల్యూ ఎక్కువగా ఉంటుంది కదా. రివాల్వింగ్ వీల్ కావచ్చు, ర్యాపిడ్లీ కమింగ్ పెబుల్ కావచ్చు, ఇవన్నీ కంపేర్ చేస్తే ఈ బుల్లెట్ కంటే స్పీడ్ తక్కువగా ఉంటుంది. అంటే ఆన్సర్ ఇక్కడ బుల్లెట్ ఫైర్డ్ అనేది. అందుకే ఇది ఎక్కువ వర్క్ చేయగలుగుతున్నాడు కాబట్టి ఎక్కువ డ్యామేజ్ని కూడా క్రియేట్ చేయగలుగుతుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఎవాపరేషన్, ఇక్కడ బాష్పీభవనం అనుకోండి. ఏదైనా వాటర్ అనేది మనకు లిక్విడ్ నుంచి వేపర్ లాగా కన్వర్ట్ కావడం అనేది ఎవాపరేషన్ కిందకి వస్తుంది. లిక్విడ్ ఏమవుతుందండి, వేపర్ అవుతుందండి. ఇది కరెక్టే కదా. సబ్లిమేషన్ అంటే సాలిడ్ డైరెక్ట్గా వేపర్గా కన్వర్ట్ కావడమే మనకు సబ్లిమేషన్ అవుతుందండి. సాలిడ్ ఏదైనా ఘన పదార్థం డైరెక్ట్గా గ్యాస్ లాగా కన్వర్ట్ కావడం. అంటే ఎగ్జాంపుల్గా చూసినాం అనుకోండి, కర్పూరం తీసుకుందాం, క్యాంఫర్ మనం చేతిలో పెట్టామనుకోండి, అది డైరెక్ట్గా లిక్విడ్ కాకుండా గ్యాస్గా కన్వర్ట్ అవుతుంటుంది. క్యాంఫర్ కావచ్చు, నాప్థలిన్ కావచ్చు, అయోడిన్ కావచ్చు. నెక్స్ట్ డ్రై ఐస్ కావచ్చు. ఇవన్నీ కూడా డైరెక్ట్గా సాలిడ్ నుంచి గ్యాస్గా కన్వర్ట్ అవుతాయండి. ఈ ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు. క్యాంఫరు, నాప్థలిను, అయోడిను, డ్రై ఐస్. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం డ్రై ఐస్ అంటాం. ఓకే, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, ఘన కార్బన్ డైఆక్సైడ్ని మనం డ్రై ఐస్ అంటాం. అంటే ఇక్కడ సబ్లిమేషన్ అంటే ఏమవుతుందండి, సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాస్ కావాలి, అంటే B3 అవుతుందండి. నెక్స్ట్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, లిక్విడ్ అనేది సాలిడ్ లాగా కన్వర్ట్ అయితే దాన్ని ఫ్రీజింగ్ అంటాం. లిక్విడ్ సాలిడ్ లాగా కన్వర్ట్ అయితే ఫ్రీజింగ్ అంటాం. అంటే వాటర్ అనేది ఐస్ లాగా కన్వర్ట్ అయింది అనుకోండి, ఫ్రీజింగ్ అంటాం. మెల్టింగ్ అంటే ఏమవుతుంది, సాలిడ్ లిక్విడ్ లాగా కన్వర్ట్ అయితే ఐస్ మెల్ట్ అయితే ఏమవుతుందండి, కానీ సాలిడ్ లిక్విడ్ లాగా కన్వర్ట్ అయితే మెల్టింగ్ అంటారండి. ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ సబ్లిమేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్నే ఉత్పతనం అంటాము. ఉత్పతనం, సబ్లిమేషన్ అంటారు. సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాస్గా కన్వర్ట్ కావడం అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10 grams of the glucose is dissolved in 140 grams of water. What is the mass percentage of glucose అనండి. మాస్ పర్సంటేజ్ అని అనుకోండి, సింపుల్ ఏం చెప్పామండి, సొల్యూట్ కాన్సన్ట్రేషన్ బై టోటల్
సొల్యూషన్. ఇందులో సొల్యూట్ ఏమవుతుందండి? 10 grams ఆఫ్ గ్లూకోజ్. సొల్యూషన్ అంటే ఏమవుతుందండి? 10 + 140, టోటల్గా 10/150. పర్సంటేజ్ చూసినట్లయితే ఇంటూ 100 వేసుకోవాలి. ఇది ఇంటూ 100 అండి. మళ్ళీ 6.66% అవుతుందండి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ లంగ్స్ అన్నాడండి. స్టడీ ఆఫ్ లంగ్స్ని మనం పల్మనాలజీ అంటారండి. సింపుల్గా స్టడీ ఆఫ్ లంగ్స్ని పల్మనాలజీ అంటారు. మయాలజీ అంటే స్టడీ ఆఫ్ మజిల్స్ అండి. స్టడీ ఆఫ్ మజిల్స్. స్టడీ ఆఫ్ మజిల్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇంపార్టెంట్ స్టడీస్లో చూసినట్లయితే ఫ్రీనాలజీ అంటారు. ఫ్రీనాలజీ స్టడీ ఆఫ్ బ్రెయిన్ అండి. స్టడీ ఆఫ్ బ్రెయిన్. స్టడీ ఆఫ్ లంగ్స్ అయితే పల్మనాలజీ. ఓకే, నెఫ్రాలజీ అనేది నెఫ్రాన్ సంబంధించింది. యూరాలజీ అంటే యూరినరీ సిస్టమ్ సంబంధించి చదివేదాన్ని యూరాలజీ అంటారండి. ఓకే, ఎగ్జామ్లో ఫ్రీనాలజీ కూడా ఎక్కువ అడుగుతుంటారు. స్టడీ ఆఫ్ బ్రెయిన్ అండి. ఓకే, నెక్స్ట్ వాటర్ ఇన్ ప్లాంట్స్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ బై. ఇది కండక్టింగ్ ప్లాంట్స్లో కండక్టింగ్ టిష్యూస్ సంబంధించిందండి. ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. ప్లాంట్స్లో చూసినట్లయితే మనకు లీవ్స్ ఉంటాయి. లీవ్స్లో తయారైన ఫుడ్ అనేది లేదా రూట్స్లో నుంచి వాటర్ అనేది ఇక్కడ ఫుడ్ ఇక్కడికి ఇలా ట్రాన్స్పోర్ట్ కావడం కోసం ఉండే వెజల్స్ కండక్టింగ్ వెజల్స్ అంటాము. ఇవి మనకు జైలం ఏం చేస్తుంది? వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుందండి. వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. నీటిని, మొక్కల్లో నీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఫ్లో ఏమేం చేస్తుంది? ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఎపిడెర్మిస్ అనేది పైన ఉండే లేయర్ అండి. కేంబియం అనేది ఒక యాన్యులర్ రింగ్ సంబంధించింది అది. ఓకే, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ ద మెటామార్ఫిసిస్ ఆఫ్ ఏ బటర్ఫ్లై అన్నాడండి. అంటే రూపాంతరం సంబంధించింది. ఇప్పుడు బటర్ఫ్లై స్టేజెస్ చూసారనుకోండి, ఎగ్స్ ఉంటాయండి. ఎగ్స్ తర్వాతకి క్యాటర్పిల్లర్ వస్తుందండి. క్యాటర్పిల్లర్ అంటాం. ఒక పురుగులాగా ఉంటుంది. దీన్నే లార్వా స్టేజ్ అంటారండి. లార్వా స్టేజ్. ఈ క్యాటర్పిల్లరు క్రైజాలిస్ అంటారు. నెక్స్ట్ స్టేజ్లో క్రైజాలిస్ ఒక చుట్టుకొని ఉంటుంది. ఒక లీఫ్ లైక్ స్ట్రక్చర్ లోపల ఇట్లా అతుక్కొని ఉంటుంది కదా, వేలాడుతూ ఉంటుంది. క్రైజాలిస్ అంటారు. దీన్నే ప్యూపా దశ అంటారు. దీని నుంచి మనకు బటర్ఫ్లై వచ్చేస్తుందండి. ఫోర్త్ స్టేజ్ బటర్ఫ్లై. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ స్టేజ్లో ఎగ్, సెకండ్ స్టేజ్లో లార్వా, థర్డ్ స్టేజ్లో ప్యూపా, ఫోర్త్ స్టేజ్లో బటర్ఫ్లై అవుతుంది. అంటే ఇక్కడ మనకు థర్డ్ స్టేజ్ అడిగాడు కదా, థర్డ్ స్టేజ్ అంటే ఇక్కడ ప్యూపా అవుతుందండి. దీన్నే క్రైజాలిస్ అని కూడా అనొచ్చు. లార్వా అయితే సెకండ్ స్టేజ్ అవుతుంది, అది క్యాటర్పిల్లర్ అవుతుందండి అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మాస్ ఆఫ్ cyclist together with the bike is 90 kg. Calculate the increase in the kinetic energy if the speed increases from 6 km/h to 12 km/h. స్పీడ్ 6 నుంచి 12 km/h పెరిగితే కైనెటిక్ ఎనర్జీ ఎంత చేంజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది అడిగాడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మాస్ విత్ సైకిల్ ఎంత అవుతుందండి? మాస్ ఇక్కడ 90 kg అవుతుందండి. 90 kg. టోటల్ కైనెటిక్ ఎనర్జీ చేంజ్ ఇక్కడ ఎనర్జీ ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కదా. కైనెటిక్ ఎనర్జీ డిఫరెన్స్ చూసినట్లయితే ఇనిషియల్గా హాఫ్ mv1 స్క్వేర్ మైనస్ హాఫ్ mv2 స్క్వేర్ అవుతుందండి. mv2 స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ హాఫ్ m అనేది కామన్గా తీసుకున్నాను అనుకుందాం. v1 స్క్వేర్ మైనస్ v2 స్క్వేర్ తీసుకోవచ్చండి. ఇక్కడ దీన్ని 6 km/h ఉంది, 12 km/h ఉంది. ఇక్కడ కేజీస్లో ఉంది.
ఓకే, ఈ కిలోమీటర్ పర్ అవర్ని మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. 6 kmph 6 ఇంటూ 5/18 ఎంత అవుతుందండి? 5/3 మీటర్ పర్ సెకండ్ అవుతుందండి. ఇక్కడ 12 kmph 5/8తో మల్టిప్లై చేస్తే మనకు మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఎంత అవుతుందండి? 12 కదండి ఇక్కడ, సారీ 12 10/3 అవుతుందండి. ఇది 10/3 అవుతుంది. 10/3 మీటర్ పర్ సెకండ్ అవుతుందండి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హాఫ్ ఎంవైస్లో ఎం అనేది మనకు 90 అవుతుంది. ఇనిషియల్గా 5/3 స్క్వేర్ 5/3 స్క్వేర్ మైనస్ 10/3 స్క్వేర్. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయాలండి. 5/3 స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి? ఇక్కడ రాసిద్దామండి. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు హాఫ్ మాస్ 90, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దాని కంటిన్యూషన్గా హాఫ్ ఇంటూ 90, 5/3 స్క్వేర్ అంటే 25/9, 100/9 ఇట్లా తీసుకోవచ్చు. 10/9 10/3 కదండి, ఇక్కడ 45 అవుతుంది. 45 ఇంటూ 9, ఇది రివర్స్ తీసుకుందామండి, ఇది ఫైనల్గా అవుతుంది కదా, మైనస్ అనేది ఉండదు. ఇక్కడ 75/9 అవుతుంది. దీన్ని సాల్వ్ చేసామనుకోండి, 5 టైమ్స్ 375 జౌల్స్ అవుతుందండి. ఒకటేనండి సింపుల్ క్వశ్చన్. ఇక్కడ మనం ఇనిషియల్గా ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఇచ్చిన 6 km/h 12 km/h ఉంది. ఈ వాల్యూస్ని డైరెక్ట్గా తీసుకోవద్దు, వీటిని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలి. మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ 5/3 వస్తుంది, ఇక్కడ 10/3 వస్తుంది. ఇవి ఇనిషియల్ ఫైనల్ వెలాసిటీ లాగా తీసుకొని దాని యొక్క కైనెటిక్ డిఫరెన్స్ని మనం కనుక్కోవచ్చు అండి. ఇనిషియల్గా కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది, ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందని కనుక్కోవచ్చు. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 375 జౌల్స్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పార్ట్ ఆఫ్ ద కెమెరా ఈజ్ లైక్ ద రెటినా ఆఫ్ ద హ్యూమన్ ఐ అన్నాడండి. మనకు హ్యూమన్ ఐలో ఒక రెటినా దేనికి ఈక్వల్గా అవుతుంది? కెమెరాలో సింపుల్గా చెప్పాలంటే ఫిల్మ్కి ఈక్వల్ అవుతుందండి. మనకు ఐలో తీసుకున్నట్లయితే ఐ యొక్క ఇమేజ్ ఎక్కడ పడుతుందండి? మనకి ఏ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అయినా మనకు రెటినా పైన పడుతూ ఉంటుంది, రెటినా పైన పడుతుంది. అంటే మనకు కెమెరాలో ఫిల్మ్ మీద ఏ విధంగా అయితే ఇమేజ్ పడుతుందో, ఫిల్మ్ పైన ఏ విధంగా పడుతుందో రెటినా పైన కూడా ఇమేజ్ పడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఫిల్మ్ అనేది, రెటినా అనేది ఫిల్మ్కి ఈక్వల్గా ఉంటుందండి, కెమెరాలో ఉన్న ఫిల్మ్కి ఈక్వల్గా ఉంటుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవుతుందండి. థర్డ్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టైటానియం ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ బ్లాక్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అన్నాడండి. టైటానియం, మనకు టైటానియం అనేది స్కాండియం, టైటానియం ఇలా తీసుకున్నాం అనుకోండి, మనకు డి బ్లాక్లో వస్తాయండి. ట్రాన్సిషన్ మెటల్స్ అంటారు. టైటానియం అనేది ట్రాన్సిషన్ మెటల్స్లో వస్తుందండి. ట్రాన్సిషన్ మెటల్ డి బ్లాక్ అంటాం. ఇలా చూస్తాం కదండి మనం పీరియాడిక్ టేబుల్ తీసుకున్నప్పుడు. ఈ మెటల్స్ని కింద మళ్ళీ ఇలా ఉంటుంది. ఈ రెండు గ్రూపులను మనం ఎస్ బ్లాక్ అంటాం. ఇది డి బ్లాక్ అవుతుంది, ఇది పి బ్లాక్ అవుతుంది, ఇది ఎఫ్ బ్లాక్ అవుతుంది. ఈ టైటానియం మనకి ఇందులో ఉంటుందండి, టైటానియం ఇక్కడ ఉంటుందండి. ఓకే, అది డి బ్లాక్ ఎలిమెంట్ సంబంధించిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద చీతాస్ అన్నాడండి. సైంటిఫిక్ నేమ్ బైనామిల్ నామల్క్లేచర్ అంటారు. ఇక్కడ ప్యాంతరా అనేది ఎప్పుడు కూడా టైగర్కి సంబంధించిందండి. ప్యాంతరా, టైగ్రిస్, ప్యాంతరా ఈ స్పీసీస్ నేమే, టైగర్ యొక్క స్పీసీస్ నేము ప్యాంతరా అవుతుందండి. స్పీసీస్ నేమ్ ప్యాంతరా టైగ్రిస్ అనేది టైగర్. ప్యాంతరా ఆంకా అనేది జాగువార్.
జాగువార్ యొక్క సైంటిఫిక్ నేమ్ ప్యాంథరా ఓంకా అండి. ఇక్కడ ఎసినోనిక్స్ జుబాటస్ ఉంది కదా, ఇది చీతా యొక్క సైంటిఫిక్ నేమ్ అండి. చీతా యొక్క సైంటిఫిక్ నేమ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ డు వి కాల్ ద ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ప్యూర్ వాటర్ ఫ్రమ్ ఇంప్యూరిటీస్ అన్నాడండి. అంటే సింపుల్గా క్లోరినేషన్ అనేది డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అండి. క్లోరినేషన్ అనేది వాటర్లో నుంచి క్రిములు తొలగించడం కోసం, అంటే టు కిల్ బ్యాక్టీరియా. దీనికి దానికి సంబంధం లేదండి. టు కిల్ బ్యాక్టీరియా ఇది వాడతాం. ఎవాపరేషన్ అనేది వాటర్ని వేపర్ లాగా కన్వర్ట్ చేయడం. వాటర్ కన్వర్ట్స్ ఇంటూ వేపర్, దానికి కూడా సంబంధం లేదండి. ఫిల్టరేషన్ అనేది చేస్తాము, కాకపోతే ఫిల్టరేషన్ అనేది దాంట్లో ఇంప్యూరిటీస్ని తొలగించడం కోసం వాడేదండి, టు క్లియర్ ఇంప్యూరిటీస్. కానీ డిస్టిలేషన్ అనేది మోర్ కరెక్ట్ అండి ఇక్కడ. ఎందుకంటే ఏదైనా 2-3 అందులో లిక్విడ్, ఒకవేళ ఇంప్యూరిటీస్ అనేది లిక్విడ్ లాగా ఉన్నాయనుకోండి, మనం ఫిల్టరేషన్ ద్వారా మనం సపరేట్ చేయలేము. కానీ డిస్టిలేషన్లో ఎవ్రీథింగ్ 2 డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ ఉన్నా కూడా వాటిని వాటరు లేదా దాంట్లో ఏదైనా ఆయిల్ కానీ లేదా కెమికల్ కానీ కలిసింది అనుకుందాం, ఆ కెమికల్ యొక్క లేదా సింపుల్గా ఆల్కహాలే కలిసింది అనుకుందాం, ఈ రెండింటిని వేట్ చేయాలన్నా కూడా మనకు డిస్టిలేషన్ కావాలి. అంటే వాటర్ని క్లియర్గా చేయాలంటే కంప్లీట్గా డిస్టిలేషన్ ఈస్ నథింగ్ బట్ వాటర్ని వేడి చేసినప్పుడు అది ఒక రకమైన 100 degrees Celsius దగ్గర వేపర్ అవుతుంది. అదే వేరే ఇంప్యూరిటీస్ ఉన్నాయి అనుకోండి, ఆ టెంపరేచర్ దగ్గర అవి వేపర్ కావు, దాని తర్వాతకి మళ్ళీ కూల్ చేస్తారు వాటర్ని, అది డిస్టిలేషన్ ప్రాసెస్ అవుతుందండి. ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి, స్వేదన ప్రక్రియ అవుతుంది, డిస్టిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. An object with a mass of 5 kg moves at a speed of 10 meters per second. What is the force exerted on an object if it gains a speed of 25 meters per second by applying a force on for 20 seconds అన్నాడండి. అంటే ఇక్కడ ఫోర్స్ ఎగ్జెక్టెడ్ ఆన్ ద ఆబ్జెక్ట్ అన్నాడండి. మనకు సింపుల్గా ఫోర్స్ కనుక్కోమన్నాడు. F is equal to ma కదండి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇక్కడ మాస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 5 kg ఇచ్చాడు. కానీ యాక్సిలరేషన్ అనేది డైరెక్ట్గా ఇవ్వకుండా మనకు స్పీడ్, డిఫరెన్స్ ఇన్ ద స్పీడ్ ఇచ్చాడు, ఎంత టైంలో ఇచ్చాడు. అంటే ఇక్కడ v మైనస్ u బై టీ అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే v మైనస్ u బై టీ అనుకోవచ్చు అండి. అంటే 5 ఇంటూ 25 మైనస్ 10, 15 బై 20 seconds, 75 బై 20 అవుతుందండి. దీన్నే 3.75 న్యూటన్స్ అని రాసుకోవచ్చు అండి. 3.75 న్యూటన్స్, ఇది ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి. ఇక్కడ సింపుల్గా ఏం లేదండి, యాక్సిలరేషన్ డైరెక్ట్గా ఇవ్వకపోతే మనం యాక్సిలరేషన్ ఈ విధంగా అనుకోవచ్చు అండి, 25 మైనస్ 10 బై 20 seconds, అప్పుడు యాక్సిలరేషన్ వస్తుంది. ఇక్కడ మాస్ ఇచ్చాడు, యాక్సిలరేషన్ ఈ విధంగా అనుకోవచ్చు, టోటల్గా ఫోర్స్ ఎంత అనేది ఈ విధంగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్లాస్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ విచ్ యాసిడ్ అన్నాడండి. ఇక్కడ నైట్రిక్ యాసిడ్ కాదు, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ అండి. ఆన్సర్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. గ్లాస్ ఇందులో డిజాల్వ్ అవుతుందండి, గ్లాస్ డిజాల్వ్స్ ఇన్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. అదేవిధంగా హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ని ఎక్కడ వాడుతుంటారు, టు రైట్ ఆన్ గ్లాసెస్. మనకు గ్లాసెస్ పైన ఏదైనా రాస్తూ ఉంటారు, టు రైట్ ఆన్ గ్లాస్, మనం హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ వాడుతూ ఉంటాం, HF, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. ఈ ప్రాసెస్నే మనం ఎచ్చింగ్ అంటారు. అంటే ఎచ్చింగ్ ఈజ్ నథింగ్ బట్ రైటింగ్ ఆన్ ద గ్లాస్ ఈజ్ కాల్డ్ ఎచ్చింగ్ అంటారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ ట్రావెల్డ్ 25 hours ఇన్ ఏ కార్. ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ రీడింగ్స్ ఆన్ ద ఓడోమీటర్ వర్ 4849 అండ్ 5549 రెస్పెక్టివ్లీ. బట్ వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఎంటైర్ జర్నీ అన్నాడండి. ఓడోమీటర్ ఏం చేస్తుందండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఓడోమీటర్? ఓడోమీటర్ ఏం చేస్తుందంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో తెలుసుకోవడం కోసం మనం ఒక ఇన్స్ట్రుమెంటే ఓడోమీటర్. అంటే ఓడోమీటర్ మెజర్స్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వెహికల్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎంత డిస్టెన్స్ అనేది తెలుస్తుంది. ఇక్కడ యావరేజ్ స్పీడ్ అంటే ఏమొస్తుందండి, యావరేజ్ స్పీడ్ ఏ విధంగా అనుకోవచ్చు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం.
అంటే ఇనిషియల్గా దాని యొక్క రీడింగ్ ఎంత ఉందండి? 4849 ఉంది, తర్వాతకి 5549 ఉంది. అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే 5549 మైనస్ 4849 బై టోటల్ టైం ఎంత అండి? 25 అవర్స్ తీసుకున్నాడండి. 25 అవర్స్. దీన్ని కిలోమీటర్ పర్ అవర్లో అడిగాడండి, కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు కాబట్టి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0 0 ఇక్కడ 7 వస్తుందండి, 700/25 అవుతుంది. 700/25, 25 2 టైమ్స్ 50 టైమ్స్ అవుతుంది, 25 8 టైమ్స్. అంటే ఇక్కడ 25 28 టైమ్స్ ఆన్సర్ అవుతుందండి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే ఇక్కడ సింపుల్ అండి, ఓడోమీటర్ ఇచ్చాడు కాబట్టి ఓడోమీటర్ ఏం చెప్తుందంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వెహికల్. ఇనిషియల్గా రీడింగ్ 4849 ఉంది, ఫైనల్గా 5549. అంటే వాటి యొక్క డిఫరెన్స్ 700 కిలోమీటర్స్ అతను ట్రావెల్ చేశాడు. ఎంత టైంలో ట్రావెల్ చేశాడు? 5 అవర్స్లో, 25 అవర్స్లో ట్రావెల్ చేశాడు. యావరేజ్ స్పీడ్ అంటే ఏం చేయాలి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అతను ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్ 700 కిలోమీటర్స్, ఎంత టైంలో ట్రావెల్ చేశాడు? 25 కిలోమీటర్స్, 25 అవర్స్లో. అంటే అక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? 28 కిలోమీటర్ పర్ అవర్ అవుతుందండి. ఇక్కడ యావరేజ్ స్పీడ్ అవుతుందండి. ఓకే.